క్రీస్తునామముల శుభములు. దేవుని పిల్లలకు వందనములు. ఆదివారము. ఈ రోజున మాట్లాడుతున్నటువంటి అంశం యాక్టింగ్ స్కూల్. యాక్టింగ్ స్కూల్. ప్రియమైన దేవుని పిల్లరా, పిల్లలు స్కూల్కి వెళ్తున్నప్పుడు మనకి చాలా ముచ్చటేస్తుంది. వాళ్ళు ఒబీడియంట్గా స్కూల్కి వెళ్ళటం, రావటం, ఇచ్చిన హోంవర్క్ చేయటం. సాగిపోతున్నటువంటి మంచి ఆ పీరియడ్లో, తరుణంలో వాళ్ళకి ఇబ్బంది కలిగించే కొన్ని ఎదురవుతాయి. అదేంటంటే ఎగ్జామ్ అంటే స్కూల్లో పిల్లలు బాగా చదువుతున్నారు, పేరెంట్స్కి సంతోషం. స్కూల్కి పిల్లలు బాగా వెళ్తున్నారు, కన్నవారికి సంతోషం. స్కూల్లో ఒక మంచి పేరు సంపాదించుకుంటున్నారు, అటు స్కూల్కి ఇటు పేరెంట్ కూడా మంచిది, శుభపరిమాణం. ఇలాంటి తరుణంలో వారికి వ్యక్తిగతంగా పరీక్ష ఎదురవుతుంది. అది ఎగ్జామ్. ఆ ఎగ్జామ్ కూడా లేకుంటే బాగుండు అని వాళ్ళు అనుకుంటుంటారు చాలాసార్లు పిల్లలు. అనవసరంగా ఎందుకండి ఎగ్జామ్స్ అని. అందుకని ఓ 7th క్లాస్కి పెట్టాడు ఎగ్జామ్ అనేది. ఫస్ట్ నుంచి పెట్టుకుని రమ్మనండి, పెట్ల. 7th పెట్టాడు, తర్వాత 10th పెట్టాడు, ఆ తర్వాత ఫస్ట్ ఇయర్ పోయినా సెకండ్ ఇయర్ పెట్టాడు, ఆ తర్వాత డిగ్రీ 1, 2 లేచిపోయినా 3వ తరగతి పెట్టాడు. ఎగ్జామ్స్ అయితే ఉన్నాయి, కానీ ఫైనల్గా ఆగిపోవడానికో ముందుకెళ్ళటానికో ఒకటి పెట్టాడు మధ్యలో. సో ఇవన్నీ ఎదురవుతున్నప్పుడు అది అలవాటు చేసుకోవాలి అని వాడి మనసుకు ఎప్పుడు తాగుతుందయ్యా అంటే, వాడి మనసులో ఒక బలమైన ఆలోచన, ముందడుగు వేయాలి, వెళ్ళాలి అనేది ఉన్నప్పుడు వాడికి అర్థమవుతుంది, లేకపోతే అర్థమవుతుంది. విశ్వాస జీవితంలో కూడా దేవుడు పిల్లలకి అన్నీ తక్కువ కాకుండా ఇచ్చిన దేవుడు ఒకటి పెట్టుకుంటూ వచ్చాడు, అది పరీక్ష. ఆ పరీక్ష ఎలా ఉంటుందో అందకుండగా 2 శక్తులు ఉన్నాయి కదా, దైవశక్తి, దుష్టశక్తి. దైవశక్తి ఏమో పరీక్ష ఎలా ఉంటుంది అని నా పిల్లలకు తెలియాలా. ఫస్ట్ యూనిట్, సెకండ్ యూనిట్, త్రైమాసికం, ఆ తర్వాత ప్రీ ఫైనల్. ఇది లోకానుసారమైన పరీక్ష. నా పిల్లలకు కూడా కూడుకున్న ప్రతిసారి, కలుసుకున్న ప్రతిసారి వాళ్ళకి జీవితంలో ఇలా ఉంటుంది పరీక్ష, అది విశ్వాసంతో కూడుకొని ఉన్నది అని నేర్పే వాళ్ళు కావాలని దేవుడు కోరుకున్నాడు. దెయ్యం అయితే అలా ఏం కోరుకోరు. అదేంటంటే హ్యాపీగా జాయ్ జర్నీ అన్నట్టుగా లైఫ్ ఉంటుంది అని నేర్పింది అది. సో అందుకని ఎక్కువగా క్రైస్తవులకి పరీక్ష ఎదురయ్యే ప్రసంగాలంటే ఇష్టం ఉండదు. జాలీగా హ్యాపీగా ఎదురయ్యే ప్రసంగాలంటేనే ఇష్టం. వాడు ఏమనుకుంటాడంటే, నేను దేవుణ్ణి నమ్ముకున్నాను, బ్యాప్టిజం తీసుకున్నాను, సంఘంలో గొప్పగా ఉంటున్నాను, ఇంకా నాకెందుకు పరీక్ష? ఇప్పుడు దేవుడే దిగొచ్చి పరీక్ష పెడితే తప్ప నేను రాయనంటాడు. ఇంటర్మీడియట్ బోర్డు వచ్చి ఎగ్జామ్ రాయడు, ఆడ నుంచి పాస్ చేస్తాడు పేపర్ని. అది 2 స్టేట్లకు వెళ్ళిపోతే ఒక స్టేట్కి వెళ్ళిపోద్ది. ఖచ్చితంగా ఆ మ్యాండేట్ని ఫాలో అవ్వాల్సిందే. అక్కడ కూర్చొని చేస్తాడు. దేవుడు కూడా, పరలోకంలో దేవుడు తన పిల్లలు ఇలా ఉండాలని పరిశుద్ధ గ్రంథాన్ని రాసిచ్చాడు. ఇలా ఉంటుందని నేర్పవలసిన వాడు కాపరి నేర్పాలి ఖచ్చితంగా. ఏమి నేర్పాలయ్యా అంటే, విశ్వాసాన్ని పెంపొందించడం మాత్రమే కాదు, ఆ విశ్వాసంలో ఎదురయ్యే వాటిని ఎలా ఎదుర్కోవాలో, ఎలా గ్రహించాలో, ఎలా ఐడెంటిఫికేషన్ గుర్తించాలో నేర్పాలి. ఇది సంఘం అంటే ఇది. కానీ ఇలా వద్దు. కనుక బ్యాప్టిజం తీసుకున్నాం, చర్చికి వెళ్తున్నాం, మేము బాగుంటాం, అప్పుడు నీకు పరీక్ష ఎదురవద్దు. నా రూపంలో కొడితే కొట్టాలి, 6 కొట్టాలంట. నేను ఇప్పుడు నువ్వేమంటావు తెలుసా? అయ్యగారు ఏంటి కొడితే కొట్టాలి, 6 కొట్టాలంటున్నా. నువ్వేమో పెద్ద పోటీగల్లాగా విశ్వాసంలో దేవుళ్ళు గొప్పగా సాగుతున్నావు. మధ్యలో నీకు బొక్క పడాల్సిందే. మరి అది ఉంటుందా, ఊడిద్దా? ఇప్పుడు ఇవన్నీ గుర్తుండవు. కొడితే కొట్టాలి, 6 కొట్టాలన్నాడు ఏంటి?
అందుకని విశ్వాసం అనేది బిగ్గర్ దాన్ ద బిగ్గెస్ట్. ఏదైతే బలమైందో ఉంటుందో, పెద్దదిగా ఉంటుందో, దానికన్నా కూడా బలంగా పెద్దదిగా ఉండగలిగేది విశ్వాసం. కనుక కదల్చబడనిది విశ్వాసం. స్థిరమైన పునాది అనేది విశ్వాసం. నన్ను ఏదైనా బలహీనపరచగలదా అని నువ్వు ప్రశ్నించుకోవాలి. నేను అలాగే చేస్తాను. ఇది ఏదైనా రోడ్డు మీద పోతున్నాం, ఓ అర్ధనగ్న ఫోటో కనపడింది, షకీలాది, చూడగానే అంటావా అండి? ఆనం కంటికి కనపడుతుంటాం, చూస్తుంటాం, వెళ్ళిపోతుంటాం. ఇప్పుడు దాని మీద డిస్కషన్ చేసిన అవసరం ఏమొచ్చింది అంటే దాని గురించిన తలంపు నీలో బలంగా ఎక్కడో ఉంది లోపల, అందుకే మాట్లాడతాను. నా కళ్ళుని కాబట్టి చూసుకుంటూ పోయా నేను. రెండు చూపుల మధ్య మానవ ఆలోచన వ్యత్యాసం ఎలా ఉందో చూడండి. కనుక మనిషి ఏం చేస్తాడయా అంటే దేవుడి పాటలే పెట్టుకోవాలి. పెట్టు, ఎడుద్దన్నాడు, తప్పేం కాదు, పెట్టు. నువ్వు దేవుడి పాటలు పెట్టవు, పొద్దున్నే సుప్రభాతం వినపడుతుండవు నీకు, ఆడ నుంచో బయట నుంచి అని పోయి గొడవ పెట్టుకుంటావా? ప్రతి ఇళ్లలో ఏడ ఒక చోట ఖచ్చితంగా ఏదో గుడి మీద ఆ సూరుగొట్ట మైకి పెట్టి పాటలు పెడతాడు. మనం వింటే తప్పు, మనం పెట్టుకుంటే తప్పు. మరి అటు చిరపడుతుంది కదా. ఇప్పుడు ఏం చేద్దాం దాన్ని? పూర్వ సంధ్య వస్తుంటుంది, అதாவது ఇంకో పాట వస్తుంటుంది, ఇంకో పాట వస్తుంది, అన్నీ వింటుంటాం. ఒక గంట రెడీ అవుతాం, అవన్నీ వింటుంటాం. ఇప్పుడు మనలో విశ్వాసం ఉంది. ఈ గంటలో ఇన్ని సంవత్సరాలు సంపాదించుకున్న విశ్వాసం బుస్సా పోయిందా? ఒక పాటకే విశ్వాసం పోతే, ఒక పోస్టర్కే విశ్వాసం పోతే, అంటే నువ్వు విశ్వాసంగా ఎలా ఉండాలో సంఘంలో కాపరి నేర్పలా. ఏది వింటే ఏంటి, ఏది చూస్తే ఏంటి? నా విశ్వాసాన్ని కదలించలేనప్పుడు అంత గొప్పదా నీ విశ్వాసం అంటే అంత గొప్పది నా విశ్వాసం అని ఏ రోజు నా దేవుడు చూపించావా? ఆహా. విశ్వాసాన్ని పరీక్ష దేవుడు ఎలా పెడతాడంటే నాలాంటోడు ఒకడు ఉంటాడు, నాలాంటోడు ఒకడు ఉంటాడు, వాడు పెడతాడు. కనుక నేను పెట్టి స్టేటస్ని మీరు చూస్తే అలాగే ఉంటాయి అవి. కానీ వాటి వెనకాల మాటలు కానీ భావం కానీ దైవ ఉద్దేశంలో ఇప్పటివరకు మనం అన్నటువంటి స్ట్రాంగ్ పదాలే ఉంటాయి దాంట్లో. వాడు దొబ్బాడు, పాట రాశాడు, మా నాన్న ఆస్తి నేను లాక్కొచ్చుకున్నాను. ఈ లోపల ఒకడు తగిలాడు, మనవడే, అయ్యగారు మీ ప్రసంగం ఎక్స్ట్రాడినరీ ఉంటుంది కానీ మధ్య మధ్యలో ఆ బడాకో అలాంటి పదాలు వాడతావు కదా, అవి కొంచెం బాగదన్నాడు. ఎస్, వాడతా. మరి చెప్పినా, అరే 1 గంట 30 నిమిషాల ప్రసంగం చేసిన, సవాల్ విసురుకుంటూ మాట్లాడినా, అంతా బాగుందన్నో, మధ్యలో నీకు ఆ బడాకో అనే పదవి ఎందుకు మెన్షన్ చేయాల్సి వచ్చిందిరా? పలానా నిమిషంలో పలానా చోట మాట్లాడి మనం విప్పాడు మళ్ళీ. అంటే అయ్యగారి దగ్గర ఏం దొరికిద్దా అని చూస్తున్నారు కానీ ఈ ప్రసంగంలో మనం ఇంకొద్దిగా ముందు అడిగి వేసే విధానంలో ముందుకెళ్ళవచ్చా అని మాత్రం లేడు. ఎవడో కాదు, వాడు బాలాజీ గాడే, వెనకాలంతా తొండగాడు, మనకు తెలియదు ఏం కాదు. అంటే వాడు ఎంత ఉత్కృష్టంగా ఎక్కుతున్నా మీరు చూడండి, ఎంత ఉత్కృష్టం చూడండి. అయ్యా వాడు ఎట్ట ప్రసంగం చేసిండు, నేను క్లారిటీ ఇచ్చిన, ఇట్లాంటి వాక్యం చెప్పిండు, నేను క్లారిటీ ఇచ్చిన. ఎక్కడి నుంచి కూడా మనం ఎన్నోసార్లు ప్రసంగం చేసాం, ఎంతో గంటలు మాట్లాడాం. అలాంటి వాడు కూడా ఇలా కామెంట్ పెట్టాడంటే దీని వెనకాల ఎవరున్నారు మీరు చెప్పండి? తొండ బ్యాచ్ అంటే అంత విషయమా? అందుకే మళ్ళా చెప్తున్నా, మన చిన్నపిల్లలు చేసిన ప్రసంగాలు కూడా వాడి జీవితంలో ఎప్పటికీ చేయలేడు. ఎందుకంటే వాడి దగ్గర నికృష్ట బుద్ధి ఉంది, నికృష్ట బుద్ధి. ఆ బుద్ధి ఉండకూడదండి. అందుకే ఇంతవరకు బైబిల్ కూడా రాలా. ఇప్పుడు మీరు చూడండి, ఇట్టు అనుకుంటాడు. ఇప్పుడు కూడా ఆ సీన్ కూడా చెబుతుంటాడు, సీడి అమ్మ ఇటు పెట్టి వేస్ట్గా అంటున్నాడు. అంతే. కాబట్టి ఇప్పుడు నేను దేవుని పిల్లలు ఎందుకు చెబుతున్నానంటే, మన విశ్వాసం ఎలా ఉండాలంటే, నన్ను ఏదైనా కదిలించగలదేమో అని నువ్వు వెళ్ళాలి పరీక్షకి. అది పరీక్షకి ఎవరు వెళ్ళాలి? నన్ను ఏదైనా కదిలించగలదా నేనే వెళ్ళాలి, పరీక్ష కాడికి నేనే వెళ్ళాలి. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, సంఘంలో విద్యాబుద్ధులు లాంటివి, సంఘంలో బోధన అంటే విద్య, బైబిల్ విద్య. సంఘంలో బైబిల్ విద్య జరుగుతుంటే ఇదే సంఘంలో యాక్టింగ్ ఎలా చేస్తే ఇష్టపడతారో అలాంటి యాక్టర్స్ నుంచింది.
వాళ్ళే అపవాది నీతి పరిచారకులు, అపవాది వైపున పనిచేసే కోవర్ట్లు. ఈ రోజున క్రిస్టియానిటీలో ఎక్కువగా కోవర్ట్లే ఉన్నారు. తెలుసా మీకు? ఎక్కువ మోతాదులో వాళ్ళే ఉన్నారు, ఎక్కువ మోతాదులో వాళ్ళే కనబడుతున్నారు. వీళ్ళు ఎవరయ్యా అంటే వాస్తవాన్ని ముందుకు తీసుకెళితే ఓర్చుకోలేని వాళ్ళు, నిజాన్ని చెబితే అంగీకరించిన వాళ్ళు, నిజం అంటే ఇలా ఉంటుంది అని తెలిసినా చెప్పని వాళ్ళు, ఒప్పుకొని వాళ్ళు. ఇలాంటి వారి మధ్య మనం ఉన్నప్పుడు మన విశ్వాసం అనేది ఎంత పటిష్టంగా ఉండాలో మీరు చూడండి. అంటే సవాల్. ఆదివారం సంఘానికి వెళ్తున్నామంటే ఎగ్జామ్ రాస్తున్నాం, పాస్ అయ్యావా ఫెయిల్ అయ్యావా, ఇది నేర్పాలి. ఇది నేర్పే సంఘాలు ఎక్కడ ఉన్నాయి? అసలు విశ్వాసానికి పరీక్ష అనే సంఘం ఎక్కడుంది? అదే ఉపవాసం ఉన్నావా? బుధవారం ఉపవాసం అంటే దేవుడికి ఏమైనా ఇష్టమా? బుధవారం అనేది ఎవడ పెట్టుకుంది? తెలుగులో బుధవారం లేదు కదా, నెలలు కూడా మనవి కాదు కదా. తెలుగు వాళ్ళకు కొన్ని నెలలు ఉన్నాయి, ఇంగ్లీష్ వాళ్ళకి కొన్ని నెలలు ఉన్నాయి, జూడోస్కి కొన్ని నెలలు ఉన్నాయి. ఇవన్నీ కలవ కదా. కాబట్టి మనకాడికి వచ్చేసరికల్లా బుధవారం ఉపవాసం ఉందాం. గురువారం ఉంటే దేవుడు వద్దన్నాడా? శనివారం ఉంటే వద్దన్నాడా? అసలు ఉపవాసం అంటే ఏంటో తెలుసుకోమన్నాడు కదా. సో ఇలాంటి ప్రసంగాలు లేవు. మనం ఉపవాసం ఉందాం, 52 రోజులు ఉపవాసం, 96 రోజులు ఉపవాసం, 76 రోజులు ఉపవాసం. ఈ 76 రోజులు జీవితంలో సంకనాకి పోయాయి, 52 ఆదివారాలు సంకనాకి పోయాయి, మధ్యలో కొన్ని పోయాయి. అంటే 200 రోజులు అబౌవ్ తీసే పడేశాడు. కనుక ఇలా ప్రతి సంవత్సరం విశ్వాసం అనేది పెంపొందించడానికి బదులు ఉన్న విశ్వాసానికి మొక్కబడుతూనే ఉన్నది. అందుకని మనం ఎవరికైనా ఫోన్ చేసినప్పుడు ఆ రింగ్ టోన్ ఏదైనా పాట వచ్చిందనుకో, ఏంటో వీడు ఇంకా మాత్రం ఈ పాటలు పెట్టుకునేది, నీకెందుకురా, ఆడికి నచ్చింది పెట్టుకోండి, నీకెందుకు, నువ్వు రింగ్ చేసావు, ఆడికి ఏదో పాట వినపడుతుంది విను. నువ్వు పాట కోసం చేయలా, ఆడితో పనుండి చేసావు. ఈ పాట పెట్టుకున్నతో నాకు పనొద్దు అని వదిలేయడు. పైగా మన నలుగురు జ్యోతుడు ఏం పాడానండి అదే, అబ్బని తీయనిది అబ్బ అంట, నీకెందుకు అంటే ఇప్పుడు విమర్శించడానిక? వాడితో పనుంది కదా. కాబట్టి ఇప్పుడు మన దేవుని పిల్లారా, నింద వేయటం కాదు, మనకున్న విశ్వాసము ఎంత బలమైనదో బైబిల్ కాడికి వచ్చి పరీక్షించుకోవాలి. నన్ను కదిలించేది ఏదైనా ఉంటే రెడీ అన్న గొప్పగా నువ్వు బతకాలి భూమి మీద. అంత క్లియరెన్స్ ఇచ్చుకుంటూ పోతే నువ్వు చేసేదేముంది? ఇంకా దేవుడు అన్నీ తొలగించుకుంటూ పోయి నీకు మంచి రాజలక పాట పరలోకానికి ఎత్తి నువ్వు చేసేదేముంది? పోరాటం, బతుకంటేనే పోరాటం, అది బ్రతుకంటేనే పోరాటం. ఇవేమీ తెలియకుండా ఒక ముసుగులో ఉంచగలిగింది. అప్పుడు మనకి ఏమనిపించింది అంటే ఏదైనా సినిమా పాట అన్నా లేదా మరొకరు పాట అన్నా మనకి సివుక్కం అనిపించింది. ఇదేంటి అనిపించింది అంటే అక్కడే నువ్వు ఉన్నావు తప్ప అక్కడి నుంచి ఒక అడుగు ముందుకి వేయలేదు. అందుకని ఈ రెండిటి విశ్వాసాల మధ్య, రెండు నమ్మకాల మధ్య దేవుడు ఏం చెప్పాలనుకున్నాడో ఈరోజు మనం ఆలోచించాలి. పోయిన వారమే అంటే కంటిన్యూ చేద్దాం. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 19వ వచనము. దేవుడు ఒక్కడే అని నీవు నమ్ముచున్నావు, అలాగూ నమ్మటం మంచిదే. దయ్యములను నమ్మి వణుకుచున్నవి. నమ్మకం ముందు పెడితే మనం నమ్మింది, దెయ్యం నమ్మింది సమానమే. బోత్ ఆర్ నాట్ సేమ్. బోత్ ఆర్ సేమ్ అనుకుందాం. బోత్ ఆర్ నాట్ సేమ్, బోత్ ఆర్ సేమ్. క్వశ్చన్, బోత్ ఆర్ నాట్ సేమ్, బోత్ సేమ్. క్వశ్చన్. అలాగ నమ్మటం మంచిదే. దయ్యములను నమ్మి వణుకుచున్నవి. విశ్వాసి నమ్మాడు, దయ్యము నమ్మింది. దేవుడు ఒక్కడే అది చెప్పింది, ఈయన చెప్తున్నాడు. నమ్మటం విశ్వాసం కదా, అది విశ్వసిస్తుంది, వీడు విశ్వసిస్తున్నాడు. కాకపోతే అవి వణుకుతున్నవి, వీడు వణకట్లేదు. క్రైస్తవుడు వణకట్లేదు, దయ్యాలు వణుకుతున్నవి. ఇప్పుడు వణుకుతున్నాయి అంటే ఎక్కడో ఒక ఎక్స్పీరియన్స్ చేసి ఉండాలి మనం. వాళ్ళని చూస్తే మనకు భయం కలిగింది, వామ్మో వాళ్ళ అంటే అర్థం ఏంటి?
వామ్మో వాడా అంటే అర్థం ఏంటి? వాడి గురించినటువంటి ఎక్స్పీరియన్స్ అప్పటికేదో మనం పొందుకొని ఉన్నాం. వాడు దుర్మార్గుడు అండి వాడు, అబ్బా అంటుంటాం మనం. అంటే ఏదో హాని జరిగింది, ఏదో ప్రమాదంలో మనం వాడి ద్వారా ఇరక్కపోయాం. ఇలాంటి అనుభవం ఉన్నప్పుడే దాని గురించి మనం చెప్పగలం, ఏమీ లేకుండా చెప్పలేం. కాబట్టి దేవుడిని నమ్మిన దెయ్యాలు వణుకుతున్నవి, దేవుణ్ణి నమ్మిన క్రైస్తవుడు వణకట్లేదు, నటిస్తున్నాడు అంతే. అది ఇవి వణుకుతున్నాయి అంటే ఇవి ఏదో ఎక్స్పీరియన్స్ చేసి ఉండాలా, ఒక అనుభవంలోకి వచ్చి ఉండాలా. ఎందుకు వణుకుతున్నాయి? దెయ్యమా దెయ్యమా అని అడిగావు అనుకో, ఏం చెప్పిద్ది అది? నీ బైబిల్లో ఉంది కదా, ఎందుకు వణుకుతున్నావు నీకు తెలియదా అంటది. ఎందుకు బైబిల్ మనకు తెలియాలి కదా. దెయ్యం అంటే ఆత్మ, దానికి శరీరం ఉంటాయా? లేవు. దేవుడు అనగా ఆత్మ, కనబడతాడా? కనబడ్డు. కానీ ఆత్మగా ఉన్న దెయ్యాలు కూడా, దెయ్యాలు సైతం దేవుణ్ణి ఒక్కడే నమ్మి, ఎందుకంటే అవి చూసాయి కాబట్టి వణుకుతున్నాయి. అంటే మనం కూడా నమ్మాం కాబట్టి వాటి విశ్వాసానికి మన విశ్వాసానికి మధ్య వణకటం అనేది అవి ఎందుకు చేశాయో మనం ఎందుకు చేయలేదో మనకు తెలియాలి. ఎందుకంటే దెయ్యానికి పాతాళ లోకం యొక్క అనుభవం తెలుసు. మనకు తెలుసు ఎన్ని లోకాలంటే మన పాటలో చెప్తుంటారు, 7 లోకాలు, 14 లోకాలు, లేకపోతే మరొక లోకం అని. మొత్తం 3 లోకాలు. 1 భూలోకం, 2 పాతాళ లోకం, 3 పరలోకం. పాతాళ లోకంలోనే నెమ్మది పొందే స్థలం ఉన్నది, పరదేశి. పాతాళ లోకంలోనే పరదేశి ఉంది, పాతాళ లోకంలోనే నరకకోపం ఉంది, అదొక లోకం. ఇక దైవలోకం, ఇవి ఖచ్చితంగా మనసుకు తెలిసినవే. ఇప్పుడు పాతాళ లోకం యొక్క అనుభవాన్ని ఎవరికి తెలుసాయా అంటే దెయ్యాలకు తెలుసు. ఎందుకంటే దెయ్యం అనేది దేవదూతగా దేవుడి దగ్గర ఉన్నప్పుడు అది ఒక విషయంలో రాంగ్ స్టెప్ వేసింది. ఆ రాంగ్ స్టెప్ని గ్రహించిన దేవుడు భూలోకానికి పంపాడు తొక్కి. దానికంటే ముందే కొద్ది కాలం దాశాడు కట్టిక చీకటి బెలంలో, అతను రిలీజ్ చేశాడు. ఇవన్నీ మనకు తెలిసి కనుక కట్టిక చీకటి బెలంలో అంటే డార్క్ సెల్, కట్టిక చీకటి బెలంలో ఎలాంటి అనుభవం ఉంటుందో వాటికి తెలుసు. లేదా ఒక భయంకరమైనటువంటి దేశ తీవ్రవాదిని కటిక చీకట్లో బంధిస్తే అనుభవం ఎలా ఉంటుందో తెలుసు, అంత నరకంగా ఉంటుంది. కనుక అలాంటి నరకయాత్ర నుంచి కొద్ది కాలం భూమి మీదకి వచ్చినటువంటి అవి అనుభవం కలిగి ఉన్నాయి కాబట్టి వాటికి దేవుడు అంటే భయం. ఇంతటి సుందర లోకంలోంచి మరొక లోకానికి వెళ్ళాలి మరణం అనే పేరుతో అన్న ఆలోచన గల మనిషికి ఆ లోకంలో యొక్క పరిస్థితి ఎంత చెప్పినా అర్థం కాదు. మరొక లోకం ఉందంట అని పాటలు రాసాం, మరొక లోకం ఉందంట అని ప్రసంగాలు చేసాం, మరొక లోకం ఉందంట అని మాట్లాడుకుంటూ ఉంటాం. కానీ దాని అనుభవం ఉన్నటువంటి ఆ లోక అనుభవం ఇలా ఉంటుంది అని ఎంత చెప్పినా మనకు అర్థం కాదు. ఎందుకంటే ఈ లోకములో ఆ లోక సంగతులు అంతగా పట్టించుకునేంత ఓపిక టైం మనం కేటాయించాలి. సో కనబడని ఆ లోక పరిస్థితిని ఈ లోకంలో ఉండగానే మనం ఎలా బిలీవ్ చేస్తాం? నమ్మలేం. ఇప్పుడు నమ్మాలి అంటే నేను చూస్తే నమ్ముతా, లేకపోతే నమ్మను. నాకు అనుభవంలోకి వస్తేనే నమ్ముతా, లేకపోతే నమ్మను. నాకు అనిపిస్తేనే నమ్ముతా, లేకపోతే నమ్మను అన్న ఆలోచనలో మనిషి ఉన్నాడు. ఆ ఆలోచన గురించి చేసే ప్రసంగాలు మనిషికి అందకుండా పోయాయి. కాబట్టి వాటిని అందకుండగా, వాటి గురించి అనుభవంలోకి రాకుండా దెయ్యం చాలా జాగ్రత్త తీసుకుంది. అందుకని మెజారిటీ సంఘాల్లో మరణం తర్వాత బ్రతుకు ఎదుర్కొనే పరిస్థితిని బ్రతికుండగా చెప్పడం. ఎందుకంటే అవి అన్టాంజిబుల్ కాబట్టి, అవి అన్విజిబుల్ కాబట్టి, అవి కనపడవు కాబట్టి, మనిషి నమ్మడం కాబట్టి, దాని గురించి మనం గొప్పగా చెప్పి అలసిపోవడం తప్ప ఏమి ఉండదు కాబట్టి నొప్పుల మీద, బాధల మీద, మరొక దాని మీద బోధ చేయడం ప్రారంభించాడు. అవి ఈజీ, అది చాలా కష్టం. ఉన్నది అని నమ్మించడం చాలా కష్టం. కంటి కనబడుతున్నది ఉన్నది కాబట్టి దీన్ని పోగొడతాడు దేవుడు అని చెప్పడం ఈజీ. కాబట్టి బోధ అనేది ఈజీలోకి వచ్చేసింది. కనుక ఆ పరిస్థితి గురించి అర్థం కాల. అందుకనే ఆత్మరూపిగా ఉన్న దేవదూతలకు కూడా దేవుడి మాట తృణీకరిస్తే ఏం జరిగిద్దో రాయించాడు. మనం శరీరం ధరించుకొని ఉన్నాం, మరి మనం తృణీకరిస్తే అవి ఆత్మరూపిగా ఉన్నాయి.
ఆత్మరూపిగా ఉన్న వాటికి శరీర కోరికలు అనేవి పూర్తిగా దూరం. సో వాటి ద్వారా తప్పు జరిగేది లేదు. ఇంకా ఏదైనా జరగాల్సి ఉంది అంటే అది దేవుడి మాట మితిమీరటమే తప్ప మరొకటి లేదు. కానీ మనకు రెండు ఉన్నాయి. ఒకటి శరీరపరంగా చేసే పొరపాట్లు, రెండు వాక్యాన్ని వక్రీకరించే తప్పిదాలు. డబుల్ డోస్ మనకే, వాటికి లేదు. సింగిల్ డోస్కే కటిక చీకటి బీలం, మరి డబుల్ డోస్కి ఎలా ఉంటుంది? 2 పేతురు 2:4 దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక, దేవదూతలు అంటే శరీరం కలిగి లేవు, ఆత్మరూపిగా ఉన్నది. ఆత్మరూపిగా ఉన్నవి తప్పు చేసింది అంటే ఒకటే ఒక కారణం, దేవుడి మాటను దాటిపోవటమే, దేవుడి మాటను లెక్కలకు తీసుకుండా ఉండటమే. అంతే, ఆజ్ఞ అతిక్రమమే. ఆయన ఒక మాట చెప్పాడు, అది వెళ్ళలేదు, అది పాపం. అంతే, ఎంతమంది అవి ఏం చేయలేవు. పోనీ ఒక న్యూస్ని పూర్తిగా తీసుకురాలేకపోయాయి, అబద్ధంగా తెచ్చాయి, అది తప్పు. అంతే. వాటిని విడిచిపెట్టగా పాతాళ లోకమందలి కటిక చీకటి గల బెలములోనికి త్రోసి తీర్పుకు కావలిలో ఉంచబట్టకు వారిని అప్పగించును. కటిక చీకటి గల బిలం పాతాళ లోకంలో ఒక భాగం. అంటే వాటిలోకి వెళితే ఆ అనుభవం ఎలా ఉంటుందో వాటికి తెలుసు. తీర్పులోకి వచ్చిన తర్వాత కొద్ది కాలము మిమ్మల్ని విడిచిపెడుతున్న తీర్పు వెలువడిన తర్వాత అవి భూలోకానికి రావడం జరిగింది. ఎందుకు వచ్చాయి అంటే దేవుని పిల్లల విశ్వాస పరీక్ష నిమిత్తమే వచ్చాయి. దెయ్యం ఉండటం మంచిదే, దెయ్యం లేకపోతే మనం ముదురులైపోతాం. మరి తెలుసా దెయ్యం ఎందుకుంది తెలుసా? నా పిల్లలు ఎంతటి విశ్వాసంగా ఉన్నారో వెళ్ళి పరీక్షించుకో. అంతే. పరీక్షే లేకపోతే జీవితంలో ఇది సాధించాం అని ఎవడు చెప్పలేడు. నేను ఇది పాస్ అయ్యాను అంటే దాని అర్థం ఏంటి? రేయింబగళ్ళు కష్టపడి టైం కేటాయించి ప్రతిదీ సాక్రిఫైస్ చేసి దాని మీద మాత్రమే కాన్సన్ట్రేషన్ చేసి అది కొట్టడానికి నాకు ఇంత సమయం పట్టింది అని చెప్పాలంటే ఆ అనుభవం వేరే ఉంటుంది. ఒక ముక్కలో చెప్పొచ్చు, కానీ అనుభవిస్తే తప్ప చెప్పలేనిది అనుభవం. ఇది కూడా అంతే. ప్రియమైన దేవుని పిల్లారా, కటిక చీకటి పిల్లల యొక్క ఉద్దేశం ఎంత గొప్పదో వాడికి తెలుసు కాబట్టి, మనం కూడా ఆడికి వెళ్ళే పరిస్థితి బలంగా ఉంది కాబట్టి ఖచ్చితంగా దాని గురించి ఆలోచన పిల్లలకు అవసరం అని దేవుడు బైబిల్ ఇస్తే అవేమీ తెలియకుండా సమ్మని కమ్మని బోధ ప్రపంచానికి దించింది. కాబట్టి అది మనకు అర్థం అవట్లా. అందుకనే బోధన విధానంలో ఎక్కడా కూడా ఈ మనిషి ఎదుర్కోపోయే పరీక్ష బోధలు ఉండవు. చల్లని బోధలు ఉంటాయి, సమ్మని బోధలు ఉంటాయి. అంతే. అవే ఎక్కువ ఇష్టపడుతుంటాం మనం, కనుక అవి చెప్పగలిగేవారు కావాలని దేవుడు కోరుకుంటే అవి చెప్పేవాళ్ళు లేరు అంటుంది బైబిల్. అలాంటి బోధనా పద్ధతి లేదు లోకంలో. బోధన అయితే చాలా ఉంది, కానీ అలాంటి బోధనా పద్ధతి లేదు. అలాంటి బోధకులే లేరు. ఎలాంటి బోధకులు ఉన్నారయ్యా అంటే దేవుడు నమ్మని, దేవుని సేవకులుగా సంఘాల్లో చలామణి అయ్యే వాళ్ళు ఉన్నారు అని రాయించింది బైబిల్. దేవుడు నమ్మట్లేదు. ఇదిగో వాడు బోధ నాకు ఇష్టం లేదు, వాడిని నేను నమ్మట్లేదు, నిన్నెవడు పిలిచాడో తెలియదు కానీ నువ్వు వచ్చి మాత్రం కాపరిగా కనబడుతున్నావు అన్నాడు దేవుడు. కానీ దేవుడు నాకు దర్శన రూపంలో ఇటుగో అని చెప్పాడు. ఒక ఊరు కనపడిద్ది అన్నాడు, ఒక కుటుంబం ఆదరించింది అన్నాడు, ఆ ఊరు ఇదే, ఆ కుటుంబం ఇదే అని బోధించడం ప్రారంభించాడు. అంటే యాక్టింగ్ అన్నమాట. పైగా దీనికి ఒక మంచి ఇంగ్లీష్ పేరు పెట్టాడు. ఏంటది? దర్శనమా? ఇంకేదో ఉంది పదం, ఇంకేదో ఉంది. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, నాకు దేవుడు దర్శనములో ఈ ఉత్తర దిక్కుని ఈశాన్యమాలను చూపించాడు. ఇలా ప్రయాణం చేస్తుంటే 3వ గ్రామం ఏదైతే తగిలిద్దో అది చెప్పండి చూడండి. ఆ గ్రామంలో నీకు ఒక క్రైస్తవ కుటుంబం ఎదురుపడింది. ఆ కుటుంబమే సంఘం కట్టడానికి ఉపయోగపడింది అంటారు. అది మనమే, అది మన ఊరే, మనం ఫ్లాట్. ఇక చుట్టుపక్కల అమ్మ పొల్లమని వెళ్ళమని మొత్తాన్ని కూడేస్తాం, కూటం పెడతాం. అంతే కదా, గృహకూడిక అంటుందాన్ని. అక్కడి నుంచి ప్రారంభమైంది. ఇప్పుడు వచ్చినోడు ఏం చెప్తాడు చెప్పండి?
ఉం? దేవుడు నాకు దర్శనం చూపించాడు, ఇక్కడికి వెళ్ళమన్నాడు అంటాడు. మనం ఏ రోజైనా ఒక కాపర్ని నీకు బైబిల్ అనుభవం ఎంత అని నిలబడి అడిగామండి? 66 పుస్తకాల్లో బైబిల్ అనుభవం ఏంటి, నీకు ఎవరిచ్చారు సర్టిఫికెట్ అడుగుతామండి? మనం అడగం. ఎందుకు అడగమంటే, అడగాలంటే ముందు దాంట్లో మనకు కొద్దిగా అనుభవం ఉండి తీరాలి. క్వశ్చన్ చేయాలంటే దాంట్లో మనకు అనుభవం ఉండాలి. కనుక అనుభవం లేని వారిగా విశ్వాసులు ఉన్నారు, అనుభవం లేని వారిగా కాపురులు ఉన్నారు. అనుభవంతో కూడిన మాటలు మొత్తం వెనక్కి వెళ్ళిపోయాయి. కాబట్టి ఒక టీచర్ని అడగలం మనం. నిజంగా అసలు టీచర్ని అడగకూడదు ఏది. కానీ పేరెంట్స్ మొత్తం వెళ్ళిపోయి పేరెంట్స్ మీటింగ్లో ఆ పిల్లోడిని అట్టన్నాం ఎట్టన్నాం, ఆడగిల్లావు ఎడగిచ్చావు, ఆడగొట్టావు ఎడగొట్టావు, కర్ర వాడుకొని ఎవరు చెప్పాడు, ఏ రాజ్యాంగం చెప్పింది అంటారు ఒకడైతే. మరి పిల్లలను కొట్టడానికి రాజ్యాంగం అవసరమా? మరి ఎందుకు జాయిన్ చేయించారా? ఇంట్లో చదువుకోపోయినా 1 గంట సేపు ఉంటే తట్టుకోలేవు ఇంట్లో పిల్లల్ని. 6-7 గంటలు భరిస్తుంది టీచర్ అక్కడ. పైగా మళ్ళీ పేరెంట్స్ మీటింగ్ నిలబెట్టి మాట్లాడుతుంటాడు. అప్పుడు టీచర్ ఒకటే రాలా, నువ్వు రారా ముందు స్కూల్కి, మీ ఇంట్లో పెట్టారా, దరిద్రం వెళ్ళిపోవచ్చు. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది? పిల్లల్ని ఏమనకూడదు, కనుక విశ్వాసుల్ని కూడా దేవుని పిల్లలే కాబట్టి వీరిని కూడా మనం ఏమనకూడదు. ఎవరినేమంటామండి అసలు మనం? ఎవరినేమంటాం? కాబట్టి దేవుడు వాక్య విధానములో కోరుకుంది ఏంటా అంటే, నా పిల్లలు అనుభవంతో ఉండాలి. లోక పరిస్థితి, విశ్వాస పరిస్థితి ఎదుర్కొనే విధానము ఇవి వాళ్ళు ముందుగానే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా బలంగా ఉండాలి. అలాంటి బోధకులే కావాలి. అలాంటి బోధకులు లేరు కనుక యాక్టింగ్ మొదలుపెట్టాడు. పంపించాడు దేవుడు. వచ్చాను, ఇదిగో ఈ మరియమ్మను ఆదరించింది ఈ తల్లి, తన లేని దాంట్లో కూడా పెట్టింది. ఇక వాడు యాక్టింగ్ మనం కూడా ఫిదా అయిపోతాం, ఆ చుట్టుపక్కల వాళ్ళు కూడా ఫిదా అయిపోతారు. ఇంతటి గొప్ప యాక్టింగ్ వాడు ఎక్కడ నేర్చుకున్నాడంటే, వాడికి మానవ నేత్రాలకే కనబడని స్కూల్ ఒకటి ఉంది. అదే దెయ్యం బడి అంటాం మనం, రాత్రిపూట బడి అంటాం కదా. రాత్రిపూట బడిలో బోర్డింగ్ కనబడదు. రాత్రిపూట బడి అర్థం ఏంటి? ఆ దీపాల్లోకి వెళ్ళిపోయి ఆ మాస్టర్ గారు పొగలంతా ఎక్కడో చెప్పొచ్చుంటాడు. ఆ రాత్రిపూట వెళ్ళి ఆ దీపాలు కూర్చొని చదువుకుంటూ ఉంటాం మనం. ఆ పుస్తకం, ఆ దీపం, అని చెప్పేది అయ్యే కనపడదు, ఇంకేం కనపడదు మనకి. రాత్రిపూట బడి. అట్లాగే ఇది కనపడిన బడి. ఈ బడిలో చాలామంది జాయిన్ అయ్యారండి. చాలామంది జాయిన్ అయ్యి మేము కూడా చదువుకున్నామని, మేము కూడా వాక్యం చెప్పగలమని వచ్చిన తర్వాత మనుషుల అవసరాల మీదో, అక్కర్ల మీదో, బలహీనతల మీదో వాక్యం చెప్పడం ప్రారంభించాడు. దాన్ని బేస్గా మళ్ళీ బైబిల్ తీసుకున్నాడు. సారేపతి అవ్వచ్చు, లేకపోతే మరొకామ అవ్వచ్చు, లేకపోతే బోయేజ్ అవ్వచ్చు, లేకపోతే బర్నబా అవ్వచ్చు, లేకపోతే ప్రారంభ శతాబ్ద కాలంలో అపోస్తలతో ఉన్నటువంటి సంఘాలు అవ్వచ్చు. ఇవి ఏదైనా సరే అవసర అక్కర్ల నిమిత్తం కాదు, వాక్య వ్యాప్తి నిమిత్తం జరిగాయి ఆ రోజు. కానీ ఈ రోజున వాటిని తీసుకొని అవసరాలు అక్కర్ల నిమిత్తం బోధ జరుగుతుంటే నిజమే అనిపిస్తుంది మనకి. కాబట్టి ఇలాంటి సేవకుణ్ణి విశ్వాసులు నమ్మిన దేవుడైతే నమ్మట్లేదు. రాయించడం మాట యోబు గ్రంథము 4వ అధ్యాయము 18వ వచనము. యోబు గ్రంథము 4వ అధ్యాయము 18వ వచనము. ఆయన తన సేవకులను నమ్ముటలేదు, తన దూతల యందు లోపములు కనుగొనుచున్నాడు. తన సేవకులు నమ్మటలేదు. దేవుడు పంపితే వచ్చా అని చెప్పిన సేవకుని దేవుడు నమ్మట్లేదు అన్నది వాక్యం. అందరు చెప్తారండి వాక్యం, అదంతా దైవ కృప ఉండాలండి. కృపలో 9 వరాలు ఉన్నాయండి. పిల్లల చుట్టూ అరవద్దు. కృపావరాలు 9 అండి. ఆ కృపావరంలో ఒక వరమే బోధించే వరం అండి. ఆ కృపావరంలో ఒక వరమే బోధించే వరం. ఎవరు చెప్పారు? ఎక్కడ నేర్చుకున్నాం? ఎవరు నేర్పారు? చదువు సంధ్య లేనివాడు బైబిల్ ఏం చదవగలడు?
ఇక్కడ చెప్పినటువంటి వాక్యం యొక్క ఉద్దేశం మరొక కాలంలో మరొక పరిస్థితుల్లో ఏం బోధిస్తుంది, ఏం సంబోధిస్తుంది అన్నది మనం ఆలోచించాలి. అవన్నీ కావాలంటే నీకు ఖచ్చితంగా ఈ లోకములో బైబిల్ చదివే చదువు ఖచ్చితంగా నీకు అవసరం. అంటే ఎడ్యుకేటెడ్గా ఉన్నవాడు మాత్రమే, ఎక్స్పీరియన్స్ చేసిన వాడు మాత్రమే చెప్పగలడు. మిగతా వాళ్ళు ఏం చెప్తారా అంటే చెప్తారు. అలాగని చదువు లేకపోతే బైబిల్ చెప్పలేరా అంటే ఏదని చెప్పొచ్చు. ఏది చెప్పలేడు, బైబిల్ చెప్తాడు. ఏది చెప్పలేడు, బైబిల్నే చెప్తాడు. అంటే అంత ఈజీయా? ఒక ఫస్ట్ తరగతి పిల్లలకి పీపీ1 సబ్జెక్ట్ చెప్పాలని చదువులేను ఒక టై వేసుకొని టక్ వేసుకొని మంచిగా అప్పుడే అర్థమైపోద్ది ఈ చదువుకోలేదని. ఎందుకంటే ఆ టక్ అటు ఇటు తిరుగుతున్నది కాబట్టి. ఒక డిగ్నిఫైగా బాడీ కనపడదు. చదువుకున్నవాడు టక్ వేస్తే వేరుంటుంది, చదువులేనివాడు టక్ ఎత్తే వేరుంటుంది. తెలిసిపోద్ది అనక కానీ ఆ పద్ధతి కానీ. ఫస్ట్ క్లాస్ పిల్లవాడికి చెప్పానండి పాఠం వెళ్ళి, మ్యాథ్స్ చెప్పానండి, ఫస్ట్ క్లాస్కి చెప్పలేడు. కానీ 66 పుస్తకాల బైబిల్ మాత్రం చెప్తాడు. లాల్చి ఒకటేసి క్లబ్స్ లేకుండా ఇంతవరకు జోలు వేసుకొని మంచిగా ఉడక ప్యాంట్ వేసుకొని నడుస్తాడు. ఇంకా ఎలా సాధ్యమైంది? ఎలా సాధ్యమైంది? అందుకే నువ్వు నమ్మేవేమో తప్పులేదు, ఎందుకంటే నీకు అంత జ్ఞానం లేదు. తన సేవకులను ఆయన నమ్ముటలేదు. దేవుడు దైవ సేవకుల్ని నమ్మట్లేదు. ఎందుకంటే వీళ్ళు ఏ రాజకీయ పార్టీ 5 ఏళ్ళ ఎలక్షన్కి వస్తే 2 నెలలు 3 నెలలు వీళ్ళే పార్టిసిపేట్ చేస్తుంటారు. ఆ ప్రసంగం కూడా మీరు చూడండి ఎలా ఉంటాయో, ఆ మోటివేషను. నేను పలానా పార్టీకి బిలీవర్ని ఇన్డెప్త్గా. ఇప్పుడు ప్రసంగం కూడా అప్పుడు మన ముఖ్యమంత్రి గారు ఆ కాళేశ్వరం ప్రాజెక్టు ఎంత కష్టపడ్డారు అంటే అర్థం ఏంటి? ఇప్పుడు అటు మలుపుతున్నాడు సంఘాన్ని. కాళేశ్వరం ప్రాజెక్టు గురించి వాడు చూసుకుంటాడు. నీకెందుకురా? నీకెందుకు? నీళ్ళు రాకపోతే ఆ సింధు జలాలో లేకపోతే మరొక జలాలో వాడు తెస్తాడు. నీకెందుకురా? అంటే మోటివేషన్ చూడండి ఎలా ఉంటుందో. మీటింగ్లకు వాళ్ళే వస్తారు, మీటింగ్లో పువ్వు వాళ్ళే పెడతారు, బట్టలు వాళ్ళే ఎత్తారు, అన్నీ క్రిస్మస్కి కూడా బట్టలు వాళ్ళే ఎత్తారు. ఎంత దుర్మార్గమే చూడండి మీరు. అంటే 360 రోజులు కష్టపడి వాడిచ్చే 30 రూపాయల చీర కోసం నువ్వు కిట్టా? అది కిట్టి కాదు, నిన్ను పడేసే బిట్టు అది. అయ్యా నువ్వు బాగుంటాయి అంటే అది బాబా భారతదేశం నుంచి అవతల పాకిస్తాన్ కనబడింది అడ్రస్లో. కనబడదా? ప్రియమైన దేవుని పిల్లారా, మన దగ్గర కష్టం ఉంది, మన దగ్గర స్తోమత ఉంది. అలాంటి మనకెందుకు? అప్పుడు మనకు తెచ్చాడు 3 ఏళ్ళ క్రితం. మొత్తం మనం పెద్దల వాళ్ళకి మంచేసాం, అన్నీ వాడేసుకున్నాం బాగా. ఎందుకంటే ప్రియమైన దేవుని పిల్లరా, ఎంతగా క్రైస్తవ్యాన్ని ఎందుకు దిగజార్చాడు అంటే కేవలం 2 విషయాలు. నువ్వు దేవుని బిడ్డగా విశ్వాసం ఎదగడానికి దెయ్యానికి ఇష్టం లేదు. ఎదుగుతున్న నిన్ను ఎలాగైనా పడేస్తా. అందుకనే మన విశ్వాసానికి ఏదైనా కాస్త అటు ఇటు కనబడ్డప్పుడు మనం కొంచెం బాధ ఫీల్ అవుతూ ఉంటాం. అయ్యో ఏంటిలా అని. అదే ఫస్ట్ చెప్పినాయి ఈ పాటలు కానీ ఇలాంటివి కానీ. వస్తే వచ్చినాయి, ఇంటే పోతే పోయినాయి, మనకు ఎందుకురా అన్న ఆలోచన మనం ఉండలేము. కాబట్టి తన సేవకులు నమ్మట్లేదు అంటే ఇంత బెడమరిచి ఇంత బలాన్ని చేకూర్చే సేవకుడు లేడు సంఘాల్లో, ఉన్నటువంటి వారిని నమ్మను అని చెబుతున్నాడు. తన దోతల యందు లొసుగులు లోపములు కనుగొనుచున్నాడు. వీడిలో ఉన్న లోపం ఏంటి? ఈడు లోబి, వీడి డబ్బుంటే చాలు సేవని సంపేస్తాడు అడే. కనుక వీటిలో ఉన్న లోపం ఏంటి? కనుక ప్రతి లోపాన్ని కూడా దేవుడు పరీక్షలోకి తీసుకురాబోతున్నాడు. ఈ లోపాన్ని సరిదిద్దుకోవాల్సిన ఆవశ్యకత వాక్యం ద్వారా మనకే ఉంది. సేవకుడిగా నాకున్నటువంటిది ఓ డబ్బు మీదో లేకపోతే సంఘాన్ని పీల్చడమో లేకపోతే సంఘానికి జ్ఞానం లేకుండా చేయటమో వాక్యం అందకుండా చేయటమో ఇలాంటివన్నీ కరెక్ట్ కాదు కదా అని అనుకోవాలి. అలా అనుకోవాలి. అలా అనుకుందాము అనుకొని వాడు ఉంటే ఈ లోపల వాడికి జతపరచబడినటువంటి స్త్రీ వచ్చింది, అమ్మగారు. ఇక పాస్టర్ గారి సంబంధం అంటే మా అబ్బాయి వాక్యాల్లో కొద్దిగా ఎదుగుతుందంటే ఎవడన్నా పిల్లలు ఇస్తాడు ఫస్ట్. ఎందుకంటే వాడికి అన్ని బుద్ధులు బాగుంటే వాక్యంలో ఉన్నాడు, దేవుళ్ళు ఉన్నాడు కాబట్టి నా బిడ్డ కూడా ఆధ్యాత్మికంగా బాగుంటుందని ఇవ్వడం కళ్ళకంటాడు. మనం పుసుక్కున వాళ్ళకి చెప్తాం. ఇక వాడు టార్చర్ స్టార్ట్ చేస్తాడు. కట్నం తెలుసా మీకు? కట్నం
పాస్టర్ గారు అయ్యింది కానుకలే కాదు, అది కామన్ అనుకో. పాస్టర్ గారు అయ్యింది డైరెక్ట్గా కట్నం అడిగేస్తాడు. మావాడికి ఉంగరం పెడతావా? ఇప్పుడు ఈ ఆడ పెట్టుకుంటాడు ఉంగరాన్ని. కడం పెడతావా? ఏం చేసుకుంటాడు రా? నెక్లెస్ పెడతావా? ఆడదా పెట్టుకోవడానికి? వీటి మీద నీకేంటి? అడిగిస్తారు ఫస్ట్ మనం అవుతాం. మరి 20 మంది 30 మంది కాపలు వస్తారమ్మా, మరి వాళ్ళకి కూడా మరి 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 మనం అమ్మ తరపున చూసుకోవాలి. అది మనం సంఘం యొక్క మరి అని చెబుతారు ఎవరు? పెద్దలు. వాళ్ళు ఏమంటారు? నా పిల్ల బతికిద్ది, నా పిల్ల ఫ్యూచర్లో అమ్మగారుగా విలువబడుద్ది కాబట్టి రైట్, అదేందయ్యా మేము చూసుకుంటాంలే, పాపం అప్పు సొప్పు చేసి ఆ బిడ్డని అట్టిచ్చేసి అన్ని చేసి లాంఛనాలతో చేస్తుంటారు. అరే లఫూట్ ఇప్పుడు అంట ఈ బాలాజీ గారు అంత బాగానే ఉంది, ఆ లఫూట్ ఎందుకన్నా మధ్యలో? మరి నీలాంటి ఇలాంటి పదాలనే పట్టుకొని ఆడాగిపోవాలి కదా. అసలు నీ కుటుంబానికి బిడ్డ నీటిమే ఎక్కువ. నిజం. మన ఇంటి ఆడబిడ్డ ఆ ఇంటికి వెళ్తుందంటే ఆ ఇంట్లో ఉన్న పరిస్థితి ముందు మనకు తెలిసి ఉండాలి. ఇక్కడ వీటివే ఎక్కువ. మళ్ళా కట్నాలు, కానుకలు, లాంఛనాలు, లొసుగులు ఎందుకు ఇవన్నీ? ఎందుకు ఇవన్నీ? మా భాగ్యం పెళ్లి చేసాం. ఇది కట్టినప్పుడు ఆడ కూర్చోబెట్టి చెప్పిన వాళ్ళ పెద్దలకి, నా పద్ధతి ఇది. నా ఇంటికి అల్లుడు వచ్చినా, నా ఇంటికి కాళ్ళు వచ్చినా నా పద్ధతి ఇది. ఇది ఇది కంటిన్యూ అవ్వాలి లోకానికి. పెళ్ళి చేస్తాం, మీ దెబ్బ తగలేం. కానీ అమ్మాయికి చెంబు పెట్టు, అబ్బాయికి సేట పెట్టు, కుదరదు. చెంబు సేట కొనుక్కోలేనాడు నా బిడ్డ నేను చేస్తాడు రేపు. అవతల నుంచి లాంఛనాలు తేటం ఏంట్రా? ఆడింగ్ కూడా ఆడపిల్ల తేటం ఏంట్రా? బత్తలు వేసుకొని ఒకటే అన్నాడు, ఇట్రా అన్నాడు. ఏందయ్యా ఫ్రీగా ఉన్నావా? చెప్పాయా? నేను ఇంతకుముందు నుండి వచ్చిన ఊరుందే, అక్కడికి వెళ్ళు. వెళ్తాను. అన్ని పరిస్థితులు ఎదురవుతాయి. నా కోడలు ఉంటుంది, నా కోడలు ఉందా? రైట్ అయ్యా, ఎలా తెస్తావు? గుర్రాలు కాదురా భయ్. బత్తాలు బంగారం తీసుకెళ్ళి, బట్టలు తీసుకెళ్ళు, వేడిలు తీసుకెళ్ళు. నా కోళ్ళు నా ఇంటికి నేను ఇచ్చి వేసుకొని రాణిలాగా రావాలి. ఎవరైనా విశ్వాసులకు తండ్రి అబ్రహం గారు. ఇప్పుడు మనకెవరు విశ్వాసులకు తండ్రి? అబ్రహం గారు. మరి మన కోడలకి మనం ఎందుకు పంపట్లేదు? ఇప్పుడు మన ఇంటికి కోళ్ళ కావాలి కదా, మన ఇంటి వారసత్వానికి నిలువెత్తు రూపం రాబోతుంది కదా. మరి ఆ రాకపోతే నీ వారసత్వం తెలియదు, ఇక్కడ జరగదాం. నీ వారసత్వానికి ఆధారం, నువ్వు మగోడు అని చెప్పడానికి ఆధారం, నీ ఇంటికి ఒక బంగారం. అంత మంచి పిల్ల మన ఇంటికి వస్తుంటే మన ఇంటి నుంచి వెళ్ళాలి లాంఛనాలు. క్రైస్తవుడు అయ్యండి, అమ్మాయి బాగుంది, కట్నం ఎంత ఇస్తా? సిగ్గు శర ఉంటుంది ధర. ఆడపిల్ల దగ్గర కట్నం తీసుకోవడం నేను ఆడింగ్ కూడా. వాడు ఫస్టే చెబుతున్నాడు, నేను ఆడింగ్ వాడిని, నేను సంపాదించలేను, అత్త మీరే మంచం పెట్టండి, మీరే నిలబడి కూడా అద్దం ఇవ్వండి, పడుకోవడానికి మంచం ఇవ్వండి, సాప్ వేయండి, చుట్టలు వస్తే కుర్చీ ఇవ్వండి, చెంబు ఇవ్వండి, ఇంత పొడుగు ఒకటి, ఇంత పొడుగు ఒకటే. అన్నీ ఆడింగ్ ఆలోచనలు ఉన్నాయి. అయ్యగారు ఇన్ని చెప్పారు, మీరే మనం చేసే చెప్తాం. మా అత్తగారు పెడతాను బ్యాచులర్ ఉన్నప్పుడు బొచ్చరు ఉంది, ఎంత ఒకటి దాంతో స్టార్ట్ చేసి అడగండి అమ్మగారిని. పంపిస్తున్నారు యాక్ట్. అత్తగారు పంపించిన వస్తువు కంటి ముందు కనబడితే నేను కష్టపడతానన్నది లెక్కలకు రాదు, మొత్తం అయిపోద్ది ఎవరు వేరే. కనుక చిన్న గ్లాసు కొనుక్కున్నా, ఒక కప్పులు కొనుక్కున్నా, చిన్నగా రోజుకొకటి. అందుకే నా చుట్టూ ఉన్న వస్తువు ఏదైనా నా కష్టమేది, పలానోటి పెట్టా అనేది లేదు అక్కడ. అది ఉన్నా ఒప్పుకోను, తీసుకోను. ఎందుకంటే అంతగా నువ్వు ఉంటే రేపు జనరేషన్కి అది మంచిగా ఇద్ది. ఆడపిల్లలు చేద్దామంటే భయపడుతుంది తెలుసా? వడ్ల గింజ చంపుదామా లేదా ఉరేసి చంపుదామని ఆలోచిస్తున్నారు. ఎందుకు? ఇవన్నీ ఉన్నాయి కాబట్టి. తీసే నిజంగా నీ తండ్రి విశ్వాసం తండ్రి అబ్రహం గారు అయితే కోళ్ళ కోసం ఏం చేశాడు? అది ఫాలో అవ్వు. ఆయన విశ్వాసం తండ్రి అబ్రహం గారు కదా, మీ నాన్నగారు కదా, మా నాన్నగారు కదా. ఏం చేశాడు? కోడలను బంగారం పెట్టి తెచ్చుకున్నాడు. నువ్వు తెచ్చుకో. ఆడపిల్లలు ఇవ్వాలి, కట్నం ఇవ్వాలి, మళ్ళీ తొలిసూరు కారు కూడా మనమే చేయించాలంట. మరి నువ్వు ఎవరు సకన కాపురం చేసావు? అంత ఆడమొఖోడివి, అంత ఆడింగోడివి, శాతగానోడివి, ఫస్ట్ కాన్పు కూడా డబ్బులు లేనటువంటి సన్నాసి. నీకు ఎందుకురా పిల్లలు?
ఇది మనం అడిగామనుకోండి ఎంత బాగుంటుంది. అందుకనే పెళ్ళిలో ప్రసంగం ఎవరు చేయట్లేదండి అసలు. ఆడపిల్ల పోతే బాగుండండి ఇంట్లో ఏదో దరిద్రంలో ఫీల్ అవుతున్నారు. పిల్ల పుట్టపోతేనేమో కొజ్జే అంటారు, పుడితేనేమో రంగా అంటారు. చెల్లి చేయకపోతే దేవుడు గర్భఫలము దేవుడిచ్చు, దేవుడు నాకు బిడ్డనిచ్చాడు, ఆ బిడ్డ రాణిలాగే బతకాలి, ఆ కొడుకు రాజులాగే బతకాలి, అంతే. ఇది ఎందుకు మనం చేయలేము. ఇదంతా ఈ టైప్ ఎవడు కాపరి యాడికి వచ్చాడు, సంఘాలకు వచ్చాడు, ఈడే సెట్ చేస్తాడు, ఈడే అన్ని చేస్తాడు, మళ్ళీ వీడికి అమ్మ తరపున అబ్బ తరపున మళ్ళీ చెరువు 10,000, మళ్ళీ బట్టలు. నిన్ను ఏమంటారండి? నీకు చెప్పిన ఒక ఆమెకు 5 ఏళ్ళ అంటే ఒక అమ్మాయికి పెళ్లి కావట్లా. నేను పడుకుని నాకు ఆవగడ కూర్చునేది, నాకు మెలుకుతు నిద్రలో గాడ అది ఎంత అంతా ఉండేవాడిని. అమ్మగారు అటు కూర్చో మాకు అమ్మ కాయగారు కాలు ఊపుతారు, అప్పుడప్పుడు ఇటు కూర్చునేది. పెళ్లి చేసాము. అయ్యగారికి 5,000 పెట్టి సూటు కొనాలని తిరుగుతున్నారంట. నాకు తెలియదు, నాకు తెలిసింది. గబగబ ఇంటికి వెళ్ళిపోయినా. యాడికమ్మ అంటే ఇట్లా వెళ్తున్నాం అన్నది. ఎందుకంటే ఇది తెద్దాను. నాకు ఒకటి అర్థమైంది, నాకు సూటు లాంటి తలంపు ఏదన్నా ఇక్కడే డ్రాప్ అవ్వండి. మీ అమ్మాయికి సంబంధం చూడటం నా సూటు కొరకు కాదు, మీ సంతోషం కొరకు. అందుకే అన్ని సంవత్సరాలు 2 సంవత్సరాలు కష్టపడి సెట్ చేసి అంతా ఓకే చేసి కట్నం లేకుండా పెళ్లి చేసాము. ముందే చెప్పిన కుటుంబం మంచిగా ఉంటుంది, 3 ఆడపిల్లగాళ్ళు కట్నం ఇచ్చుకునే స్తోమత ఉన్న వాళ్ళు ఇవ్వలేరు. కాదు పెళ్లి ఖర్చులు మాత్రం వాళ్ళు చూసుకుంటారు, అదొక బాధ్యతగా వాళ్ళు తీసుకుంటారు. ఆ పిల్లకి మంచి ఏదైనా ఉన్నా వాళ్ళు చూసుకుంటారు, అది వాళ్ళ ఇష్టం. ఇంత ఓపెన్గా చెబితే మాకెందుకయ్యా, మాకు అన్నీ వద్దు, మేము కూడా మా పెళ్ళి ఎవరు మేము చూసుకుంటాం అన్నారు. సో ఇరువురు కూడా జాగ్రత్తగా చేసుకున్నారు, ఇరువురు కలిసి భోజనాలు పెట్టుకున్నారు. సంతోషం, మంచిది, హ్యాపీ. ఇప్పుడు సూట్ అంట, ఎవరికి కావాలి సూటు? ఎప్పుడో చినిగిపోయేది, కానీ పేరు నిలబడిపోద్ది. పలానా గారి సంబంధం సెట్ చేసి సూట్ సెట్ చేసుకున్నారని. చిరకాలం ఉండేదాన్నే కోరుకుంటా తప్ప మధ్యలో అట్టొచ్చట్టపోయి కోరుకున్నాను. సో మనం ఏం చేసినా అలాగే చేస్తుంటాం. ఎందుకంటే దేవుణ్ణి నమ్మే సేవకుడిగా నువ్వు ఉండాలి భూమి మీద కదా. కనుక సంఘాల్లో సంబంధం సెట్ చేయమంటే ఈడే కానుక ఎంత ఇస్తారు, అమ్మాయి ఉద్యోగం చేస్తుంది, అంత సంపాదించింది, అంతే అనికేసింది, ఈడేన్ని. మరి ఇలాంటి బ్రోకర్గా నేమంటారు లోపలనక ఎరా బాలాజీగా, పొన్నాభత్ర బాలాజీగా వీడు ఇలా మా వెనకాలండి మన మీద వేస్తుంటాడు. వీడు ఒక పెద్ద ఎదవా. నేను ఎన్నోసార్లు చెప్పిన, మా ఆడపిల్ల మా సోమియా చెప్పింది, మా శ్రీని చెప్పింది, నిన్నగాక మొన్న పుట్టినటువంటి మా బిడ్డ చెప్పింది, ఎవరు స్వీటీ కదా. ఒక సంవత్సరం అయితే అంతే. ఆ పిల్ల చెప్పింది వాక్యం. ఇక వీడు 10 ఏళ్ళ 12 ఏళ్ళ బట్టి ఉన్నా మన పక్కన ఊరికి తాగిన దూతుంట. అది నన్ను కూడా వాడు కేసయ్యను. ఈ ఊపిరి ఎందురే లోపల స్కూల్ గట్టి లేవు శరీరంలో అంత లోట్లాటే. మళ్ళీ ఈడు వెనకాల నుంచి నువ్వు గోతులు తోగుతూ ఉంటావు. ఆపట్ల గోతులు తవ్వటం తెలుసా మీకు? ప్రతి వాళ్ళ మీద దిశంగా ఎక్కుతున్నాడు. ఎవ్రీ బిట్ ఈస్ దేర్. అందుకే చెప్తున్నా. మళ్ళీ వాడు అంటాడు, అయ్యగారు మీరు వాక్యం తిట్టమాకండి అంటున్నాడు. మళ్ళీ తిట్టడం అసలు మాకేం అవసరం తిట్టడం, విషం కట్టడం మానేంటారు పాములాగా. అది కనుక రూపాయి ఇస్తే పొగిడే కాపరులు ఈ లోకంలో చాలామంది ఉన్నారు. కానీ నువ్వు దేవునిలో నిలబడితే సంతోషపడే కాపరి మాలంటుడు ఎక్కడో ఒక్కడే ఉంటాడు. అందుకే దేవుడు చెప్తాడు డైరెక్ట్గా, ఆయన తన సేవకులను నమ్ముట లేదు. ఇక సేవకులు నమ్మకపోతే విశ్వాసులు నమ్ముతాడండి దేవుడు? సేవకుడినే నమ్మలేదు. నమ్మని సేవకుడికి సంఘాన్ని ఇచ్చి, దర్శనములో తూర్పు దిక్కు, ఈశాన్య దిక్కు, పడవ దిక్కు చూపించి, 3వ గ్రామం చూపించి, దాంట్లో మరియమ్మ యేసు అనే పేరులతో లోకం చూపించి, నీకు అక్కడ సంఘాన్ని ఇచ్చి, సంఘంలో కాపర్నిచ్చి, అక్కని చెప్పుకుని సెలవిస్తాడండి దేవుడు. చెవులో ఏమైనా తామర పువ్వు పెట్టుకున్నామా ఏమన్నా? ఆయన చెప్తున్నాడు రా నమ్మనని. తన దూతల లోపములు కనుగొనుచున్నాడు. వీళ్ళు లోపమేంటి? దూతల లోపాలేంటి? కనుక దూతల లోపాలు ఏమిటో గ్రంథములో రాయించాడు. విశ్వాసులు ఎలా ఎదగాలో గ్రంథంలో రాయించాడు. కాబట్టి విశ్వాసులకు తన లోపం అందకుండా ఉండాలంటే కాపరికి వాడి లోపం తెలియకూడదు అని వాడు స్కూల్ ప్రారంభించేశాడు. తెలుసా ఎలాంటి స్కూల్ అంటే, వాడు నిజం చెబుతున్నాడా అబద్ధం చెబుతున్నాడా గ్రహించిన స్థితిలో మనం ఉంటాం. 8:46 యోహాను సువార్త. ఫస్ట్
మీరు మీ తండ్రి యొక్క అపవాది, ఒక్కొక్క పేర చూడండి, మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలను నెరవేర్చుకొరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాదు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావమును అనుసరించియే అబద్ధం ఆడుతున్నాడంటే పూర్తి యాక్టింగ్ అంట. స్వభావం అంటే అర్థం ఏంటి? యాక్టింగ్. అబద్ధం ఆడుతున్నప్పుడు వాడి స్వభావాన్ని అనుసరించి అబద్ధం ఆడుతున్నాడు అంటే వాడు అబద్ధం ఆడుతున్నాడు అన్న సంగతి ఎదుటివాడికి కానీ పక్కోడికి కానీ మరొకరు కానీ తెలియదు. వాడు చెప్పేది అక్షర సత్యం అన్నట్టు ఉంటాడు. ఎంత యాక్టింగ్! సినిమాలో ఎవరో ఏదో జరిగితే ఆర్ట్ టచింగ్ స్క్రీన్ని కెమెరాతో మ్యూజిక్తో గిరిగిరు బురుబురు తిప్పుతుంటే మన కంట్లో ఆటోమేటిక్గా నీళ్ళు గిర్రుగా ఆడుతుంటాయి. యాక్టింగ్ చేసేవాడు గ్లిజరిన్ పెట్టుకున్నాడు. గ్లిజరిన్ పెట్టుకోవటం వల్ల నీళ్ళు గారే, చూస్తున్న మనకి గ్లిజరింగ్ లేదు, నీళ్ళు కారుతున్నాయి. అంటే ఆ యాక్టింగ్ మనల్ని అంతగా లీలం చేసిందా? రేటింగ్ పెరిగిపోయింది. వాడికి సీరియల్ మీద సీరియల్ వస్తుంటాయి. వాడు యాక్టింగే చేస్తున్నాడు, ఏడుపులో గ్లిజరిన్ వాడాడు, కళ్ళ నీళ్ళు వచ్చేసాయి. మనం చూస్తున్నాం, మన గ్లిజరింగ్ వాట్ల మన నీళ్ళు వచ్చేస్తున్నాయి. ఇంతకీ వాడా యాక్టర్ మనమే? దేవుని దృష్టిలో మనమే యాక్టర్స్. అబ్బా, గ్లిజరిన్ లేకుండా కూడా వీడు ఎంత గొప్పగా ఏడుస్తున్నాడంటే నేషనల్ అవార్డుల కంటే గొప్పది ఇంకేమైనా ఉంటే అది ముందు గీయాల. వాడు గ్లిజరిన్ పెట్టాడు, డైరెక్టర్ చెప్పిన దాన్ని షార్ట్ అని వాడు చేస్తున్నాడు. కానీ మనం ఒక్కసారి అలా చూసుకుంటూ మమేకం అయిపోయి ఏంటో తెలీదు అలా వచ్చేస్తుంటే లోడలో నీళ్ళు. యాక్టర్స్ ఎవరు ఇక్కడ? మనం. గ్లిజరిన్ లేకుండా ఏడ్చేది మనం. అంటే దేవుని దృష్టిలో మనమే అత్యుత్తమ పురస్కారం అందుకోబోతున్న విశ్వాసులము. యాక్టింగ్లో కింగులు మరి ఎక్కడ నేర్చుకున్నాం? ఆదివారం చర్చికి పోతుంగా మా పాస్టర్ గారు బాగా నేర్పుతారు. అది ఏడుపులు, ప్రేమానుబంధాలు, లోక సంబంధమైన ఆత్మీయతలు, కష్టాలు, కన్నీళ్ళు, ఎవరూ చెప్పనివి, ఎప్పుడు తెలియనివి బాగా చెప్తుంటాడు. ఒకటే, లోకంలో ఉండగా కష్టం సుఖం రెండే ఉంటాయి. కష్ట సుఖాలు అనేవి ఎప్పుడు మనిషికి ఎన్నంటే ఉంటాయి. ఇక వీటి గురించి ఏం మాట్లాడడం అవసరం లేదు. అది కష్టం ఎవరి రూపం రావచ్చు, సుఖం ఎవరి రూపం రావచ్చు. కానీ ఈ రెండు ఎందుకు పెట్టాడయ్యా దేవుడు అంటే, ఈ రెండు నీకు అవసరం అని చెబుతూ ఈ 66 పుస్తకాల్లో పరలోకాన్ని పాతాళలోకాన్ని కష్ట సుఖాలుగా పోల్చాడు. కష్టం ఎలా ఉంటుంది, నెమ్మది పొందే సుఖస్థలం ఎలా ఉంటుందని. ఆ రెండు ఇక్కడ తెలిస్తే ఆ రెండు గురించి ఆలోచన నీకు మెదిలిద్దని చెప్పాడు. కానీ ఆ ప్రసంగాలు ఏమీ లేవు. కాబట్టి వాడి స్వభావాన్ని అనుసరించి మాట్లాడుతున్నాడు. వాడు అబద్ధం ఆడుతున్నప్పుడు వాడి స్వభావాన్ని అనుసరించి అబద్ధం ఆడుతున్నాడు అంటే వాడు అబద్ధం ఆడుతున్నాడు అన్న సంగతి వాడికి తప్ప ఎవ్వరికి తెలియదు. అంతే, వాడికి తప్ప ఎవ్వరికి తెలియదు. అలాంటప్పుడు వాడి చేతిలో సంఘాన్ని దేవుడు ఎలా పెడతాడు? జ్ఞానాన్ని ఎలా ఇస్తాడు? అసలుకే జ్ఞానం అంటేనే పైనుంచి వచ్చేది. అది పైనుండి వచ్చేది పుస్తకంలో ఎలా ఉన్నదో గ్రహించి వాస్తవం చెప్పడానికి కాపరిగా నువ్వు ఉండాలని దేవుడు కోరుకుంటే అది సంఘం అవుతాయి. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, అంతే, స్వభావం అనుసరించి అబద్ధం ఆడుతున్నాడు. ఎందుకయ్యా అంటే అబద్ధం ఆడటం వలన ఆత్మకి బహు నష్టం ఉంటుంది. స్ట్రైట్గా మాట్లాడటం వలన గాయమైంది. గాయం అవ్వటం వల్ల ఏమైందయ్యా అంటే ఒక ఆలోచన వచ్చింది. అబద్ధం ఆడటం వల్ల గాయం అవ్వదు, అది క్యాన్సర్ లాగా పెరిగి 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 చివరికి తెంచేయాల్సి వచ్చింది ప్రాణాన్ని. కాబట్టి స్ట్రైట్ వర్డ్ కావాలా, మనకు లూప్ వర్డ్ కావాలా అంటే మనకు లూప్ వర్డే కావాలి. అంటే మనల్ని కష్టపెట్టకుండా, మన ఆలోచింప చేయకుండా, ఎప్పుడు కూడా ఒక ఆధ్యాత్మిక స్థితిలో మనిషి ఉన్నట్టుగా ఉంచేటట్టుది కావాలి. కానీ సామాజిక స్పృహతో కూడినటువంటి అంశాలను, ఆలోచనలను దేవుడు తన మాట ద్వారా వ్యక్తీకరిస్తున్నాడు, ప్రపంచానికి అందిస్తున్నాడన్న సంగతి మాత్రం మనకి అవసరం లేదు. అందుకనే క్రైస్తవ బోధ ఎప్పుడు కూడా డిమ్గా ఉంటుంది. బోధనా పద్ధతి ఎలా ఉంటుంది అంటే తలగా ఉంచుకొని ఆడటం, సేత్తం తప్ప ఏముండదు.
అంతే. బయటకు వచ్చినాక తల బారుద్ది, ఛాయ్ తాగుతాం తగ్గదు, హాస్పిటల్కి వెళ్తాం, 2 టాబ్లెట్లు ఇస్తాడు, 2 గంటలు పడుకుంటాం, 4 గంటలు పడుకుంటాం, లేస్తాం. ఈ లోపల ఒక రోజు అంతా వేస్ట్ అయిపోయింది, జీవితంలో ఒక రోజు వేస్ట్ అయిపోయింది. ఈ రోజులో బాధ తప్ప మరొకటి ఏమీ కనబడలేదు. కాబట్టి ఇప్పుడు మన దేవుని పిల్లారా, అందుకనే ఒక మంచి అవేర్నెస్ ఉన్న సంగతులు చెప్పే కాపరి లేడు కాబట్టి దేవుడు తన కాపరిని నమ్మటలేదు. ఆ నమ్మని కాపర్ల లిస్టులోనే అనేక మంది అవిశ్వాసులు చేరారు ఈ రోజున. అందుకే మీకు 2:4 కనబడింది 2 తిమోతి ఏమని, కల్పనా కథల వైపు తిరుగు కాలము వచ్చును, దురద చెవులు కలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను వారే తయారు చేసుకుంటున్నారు. నాకు అనుకూలమైన కాపరి ఎక్కడ దొరుకుతుంది? నాకు అనుకూలమైన కాపరి ఎక్కడ దొరుకుతాడు? చర్చ్. ఆ సంఘం ఎంక్వైరీ చేస్తుంటాడు. ఈ సంఘంలో కాపరి ఏం చేస్తుంటాడు? ఆయన ఏమిదయ్యా, ఆయన మొత్తం ఇది మనమే చూసుకోవాలి, అమ్మయ్య ఇలాంటి మనకు కావాలి ఎంక్వైరీ చేస్తుంటాం మనం. అయ్యగారు ఏం చేస్తారు? ఆయన కష్టపడి పని చేస్తాడు. అబ్బో వీడు కష్టపడి పని చేస్తాడు కాబట్టి మనకు లొంగడీడు. ఈడేం చేస్తాడు? ఏం చేస్తాడు? మనమేనయ్యా, మనమే చదువుకోవాలి కాపని. ఎస్, దొరికాడు బకరా. ఇప్పుడు ఎంటర్ అవుతాడు చిన్నంగా, 500 రూపాయల కానుకతో స్టార్ట్ చేస్తాడు. తక్కువని దృష్టిలో పడతాడు, ఆడి వైపు తిప్పుకుంటాడు, ఇంకా ఆడికి నచ్చినట్టుగా ఉండేటట్టుగా వాడు ఉంచుతాడు. ఆడి కాపర్ అవుతాడా, ఇంకొకటి అవుతాడా? కాబట్టి లోపాలు ఏవైతే కనబడుతున్నాయో అవి ఇష్టం లేని వారిగా నువ్వు ఉండాలి, తీర్చిదిద్దాలని దేవుడు కోరుకున్నాడు. పోనీ అలాంటి బోధకులు ఎవరైనా ఉంటే సాతాను ఊరుకుంటాడా? 10:18 లోకసువార్త, ఆయన సాతాను మెరుపు వలె ఆకాశం నుండి పడుట చూసి తిని, మెరుపు వలె ఆకాశం నుండి దెయ్యం లోకంలోకి పడింది. ఎంతమంది ఎక్కడుంది? ఎందుకు పడింది? ఎక్కడుందంటే వెంటనే 1:6 యోధాపత్రిక లాస్ట్ ప్రకటన కంటే ముందు యోధాపత్రిక 1:6, మరియు తమ ప్రధానత్వమును నిలుపుకొనక, ప్రధానత్వమును అంటే మెయిన్ క్యాండిడేట్లో ఉన్నటువంటి వ్యక్తి, తమ నివాస స్థలమును విడిచిన దేవతలను మహాదినము జరుగు తీర్పు వరకు కటిక చీకటి బిలములో నిత్య పాశములతో ఆయన బంధించి భద్రము చేసెను. 2 Petrus 2:4 అదే. దేవదూతలు పాపం చేసినప్పుడు ఆయన వాటిని విడిచిపెట్టక కటిక చీకటి బిలంలో ఉంచాడు. కటిక చీకటి బిలంలో ఉన్నటువంటి ఇంకొక మాట ఏంటయ్యా అంటే చెప్తున్నాడు చూడండి, నిత్య పాశములతో, కటిక చీకటి బిలములో నిత్య పాశములతో ఆయన బంధించి భద్రము చేసెను తీర్పు తీర్చు దినం వరకు. కటిక చీకటి బిలములో నిత్య పాశం అంటే అర్థం ఏంటి? ట్రీట్మెంట్, 3rd డిగ్రీ. పాతాళ లోకములో నిత్యం ట్రీట్మెంట్ ఉంటుంది. ఇంకా మనకు అర్థం కావాలంటే మన చుట్టుపక్కల ఎవరో మనం తెలిసిన వాళ్ళే, మనోళ్ళే, మనకు కావాల్సిన వాళ్ళే, పోనీ మన బంధువులే, మన తమ్ముళ్ళే, ఎవడో ఒకడో చెర్లపల్లి జైలుకి వెళ్ళారు అనుకుందాం. ఇప్పుడు బయట మనం ఉన్నాం, లోపల వాడు ఉన్నాడు. లోపల ఏం జరుగుతుందో మనకు తెలియదు, బయట వాడికి ఏం జరుగుతుందో మనకు అర్థమై సాగదు. మధ్యలో ఏమున్నాయి అంటే ఆంక్షలు ఉన్నాయి. ఇప్పుడు వాడికి వెళ్ళాలంటే ఎన్ని పర్మిషన్లు తీసుకొని పోవాలో, ఆ నుంచి హైదరాబాద్ హైకోర్టుకి పోవాలా, ఆ నుంచి అది ఆడుకో ఫైల్ పోవాలా, ఆ నుంచి మళ్ళీ రావాలా, ఆ నుంచి చెర్లపల్లి తిరగాల, ఆ నుంచి నుంచి ఆడికి 2 సార్లు తిరిగామంటే ఒక రోజు గడిచిపోద్ది కదా. లోపల ఏం జరుగుతుందయ్యా అంటే వాడు చెప్తాడు వచ్చినాక, అన్నా నైట్ ఫ్యాన్ లేదు, చీకటి, కొండలో నీళ్ళు సాలకున్నాయి, వాష్రూమ్కి వెళ్దా అంటే బయటికి పంపిడు, మొత్తం అక్కడే అంటాడు, నిద్ర పట్టదు, దోమలు భయంకరం. మనం ఏం చేసాం? తిరిగి వచ్చేసి ఇంట్లో పడుకొని పొద్దునే పోదాం అనుకుంటాం. మనం ఈ తెల్లవార్లు మనం వెళ్ళి మళ్ళీ ఆ నోటీస్ ఇచ్చేంత వరకు, ఆ బెయిల్ ఆర్డర్ ఇచ్చేంత వరకు వాడు అనుభవించిన శిక్ష నిద్రపోకుండా దోమలతో కనిపించుకోవటం. వాడు బయటకు వచ్చి చెబితే తప్ప ఇవన్నీ మనకు అర్థం కావు. పోనీ ఆ బాధలో మనం ఉన్నామా అన్నాం అనుకో, మనం లేవు. ఉన్నోడు చెబుతున్నాడు అంటే అది ఎంత భయంకరంగా ఉంటుందో మనకు అర్థమైపోవాలి. పర్లేదమ్మా ఏదో రకంగా అనుభవించాం, బయటకు వచ్చాను సార్లు అంటారా? అనుభవించినోడు చెబుతున్నప్పుడు దాని ఉద్దేశం ఏంటో మనకు అర్థమైపోవాలి. ఇది కూడా చెబుతున్నాడు దేవుడు, కటిక చీకటి బిలములో నిత్య పాశములతో ఆయన బంధించి భద్రము చేసెను.
ఆకాశము నుండి మెరుపు వలె పడ్డ దెయ్యం కటిక చీకటి బిలములో నిత్య పాశాలతో ఉంది. కటిక చీకటి బిలములో నిత్య పాశాలతో ఉంది. 3rd డిగ్రీ, నిత్యం 3rd డిగ్రీ ఉంది. నిత్యం 3rd డిగ్రీ ఉంది. నిత్యం 3rd డిగ్రీ ఉంది. అందుకనే దేవుడు ఒక్కడే నువ్వు నమ్ముచున్నావు. అలాగ నమ్మటం మంచిదే. దెయ్యాలు కూడా నమ్మి వణుకుచున్నాయి. ఎందుకంటే కటిక చీకటి బిలం ఉండటమే కాదు, నిత్య పాశం కూడా ఉన్నది అక్కడ. అది ఎలా ఉంటుందో, ఆ ట్రీట్మెంట్ ఎలా ఉంటుందో మాకు మాత్రమే తెలుసు. అందుకే వణుకుతున్నాయి. అవి ఏమీ తెలియకుండా ఆకాశం నుండి మెరుపు వలె పడ్డ దెయ్యం ఈ నిత్య పాశంలోకి నడిపించడం కొరకు నిజాన్ని చెప్పని కాపర్లు అనేక మంది ఎంచుకోవటం వలన మనకి ఆ లోక బాధ తెలియకుండా ఈ లోకములో బాధలు, కన్నీళ్ళు, బంధాలు, పిల్లలు ఇవే కనబడుతున్నాయి. ఇవి దేవుడు చూసుకుంటాడు. గర్భఫలము దేవుడిచ్చి బహుమానము. మన బిడ్డలకి దేవుడే దారి చూపిస్తాడు. నువ్వెన్ని తిరిగినా ఆడకొచ్చి కూర్చుంటావు. ఇది స్ట్రాంగ్ బిలీవ్ చేయాలి. ఆయన చూసుకుంటాడు. ఎందుకంటే జతపరచడం అనేది దైవక్రియ, మన వల్ల కాదు. అది ఒక మనిషి జతపరచబడటం అనేది దైవక్రియ. ఎందుకంటే ఆదాము గారికి జతపరిచింది దేవుడు. కనుక జతపరచడం అనేది దైవాధీనం. కనుక ఆ ఆలోచనలో, ఆ ఉద్దేశంలో దేవుడు చెప్పేది ఏంటంటే కటిక చీకటి బిలము నిత్యపాశం ఉన్నది అని, అది నరకమని, అది ఆత్మ అనుభవించే స్థలం అని, ఆడు నువ్వు వెళ్ళకూడదని, ఇక్కడ ఉన్నప్పుడే ఇదిగో ఇలా ఉండాలని దేవుడు చెబుతుంటే ఇవేమీ కాదు, బంధాలు, బాంధవ్యాలు, కష్ట సుఖాల మధ్య నువ్వు ఉండు అని చెప్పటం వాడు వంతైంది. కనుక అలాంటి వాటికి ఎక్కువ అట్రాక్ట్ అవ్వటం వలన, నిజమేని నమ్మటం వలన, నిజమేంటో మనసుకు తెలియకుండా పోయింది. అందుకని ఎప్పుడైతే కొద్ది కాలం వదిలాడో మళ్ళీ పర్మిషన్ ఇచ్చి భూలోకానికి మనం రావాలని కోరుకున్నాడు, వచ్చావు, సృష్టి కలిగింది, దెయ్యాలను వదిలేశాడు. ఆ బాధ తెలిసింది కాబట్టి ఆ బాధలో ఒక మంచి మాట ఏంటంటే మత్తయి సువార్త 8:29. మత్తయి సువార్త 8:29. వారంటే దెయ్యాల గుంపు, ఇదిగో దేవుని కుమారుడా, నీతో మాకేమి, నాతో మీకేమి, కాలము రాకమునిపే మమ్మును బంధించుటకు ఎక్కడికి రావద్దని ఇక్కడికి వచ్చితవా అని కేకలు వేశారు. ఇది గెరాసేన ప్రాంతంలో సందర్భం. దెయ్యాలు అంటున్నాయి, మాకు ఒక కాలం ఉంది, ఆ కాలం తర్వాత మళ్ళీ మేము నరకంలోకి వెళ్ళాలి, అప్పటిదాకా దేవుడు ఫ్రీ ఇచ్చాడు కాబట్టి మళ్ళా నువ్వు వచ్చి ఆ నరకంలోకి నెట్టొద్దు అని బాధపడుతున్నాయి. అంటే నరకంలోకి దెయ్యాలు కూడా వెళ్ళటానికి ఇష్టపడట్లేదు. నరకంలోకి దెయ్యాలు కూడా వెళ్ళడానికి ఇష్టపడట్లేదు. ఆత్మరూపిగా ఉన్న దెయ్యాలు కూడా వెళ్ళడానికి ఇష్టపడట్లేదు. రేపు దేహాన్ని వదిలేసి వెళ్ళే మనము కూడా ఆత్మరూపులమే. మరి మనం ఎందుకు ఇష్టపడతాం? దేహములో ఉండగానే గ్రహించే శక్తి దేవుడు మనకిచ్చాడు. నరకం ఉన్నది, అది తప్పించుకునే మార్గం ఉన్నది, అది తప్పించుకోకుండా నిన్ను మైమరిస్తే బోధన ఉన్నది అని దేవుడు తెలియపరుస్తూనే ఉన్నాడు. అలాంటప్పుడు తెలిసి నరక కోపానికి మన ఆత్మని మనమే తీసుకెళ్ళి ఎలా ఇస్తాం? ఎలాగైనా సరే నిన్ను ఖచ్చితంగా వాక్యం లేకుండా చేయాల్సిందే అని దేవుని యొక్క ఉద్దేశాలని బలహీనంగా సంఘంలో నాటం ప్రారంభించింది. బలహీనమైనవి సంఘంలో నాటం ప్రారంభించింది. అదే ఇప్పుడు చిన్న విషయాలండి. ఫోన్ చూస్తుంటాం, ఏదో పాట వచ్చింది, అది మా దేవుడు పాట కాదు. అందుట్లో ఏముందో చూడు. మనకేదో పాట ఉంది, తెనాల దగ్గర ఒక ఆయన పాడాడు, రఘుకుల తిలక రామ నిన్ను ఎత్తి ముద్దులాడేదరా అని రాశాడు. ఆ పదాల కూర్పు కానీ, ఆ సంగీతం కానీ, ఆ సాహిత్యం కానీ ఎంత బాగా అనిపించేది తెలుసా? రఘుకుల తిలక రామ నిన్ను ఎత్తి ముద్దులాడేదరా. ఆ ప్రాస చూస్తుంటే నాకు అనిపించింది, అబ్బా సంగీతం కూడా ఇలా పదాలు కూడా వాడొచ్చా అనిపించింది. మనం అవి చూడడం, ఆయన పొగిడాడు, మేం పొగడం, ఇవన్నీ నీకెందుకురా? సాహిత్యాన్ని చూడు, పదాల కూర్పు చూడు, పాడే పద్ధతి చూడు, బాణీల వరస చూడు. ఇది కదా నువ్వు చూడాల్సింది అక్కడ. పైగా ఆటో డ్రైవర్ ఆయన మళ్ళీ సంగీతంలో తెల్లవారులు చేసిన కాదు. ఆటో డ్రైవరు, ఆయనలో ఏదో సాహిత్యం ఉంది,
అది రాశాడు, అనుకోకుండా పాడాడు, ఫేస్బుక్లోకి వచ్చేసింది, దానికి ఎవరో కార్తీ అనే సినిమా యాక్టర్ డాన్స్ చేశాడు, పాపులర్ అయిపోయింది. ఈ రోజున ఆయన సెలబ్రిటీ అయ్యాడు. చదివేది కొద్దిగా ఉంది, సాహిత్యం ఏది విన్నటువంటి విధానంలో ఎక్కడో కొద్దిగా ఉంది. అది దీన్ని బట్టి మనకి ఏమర్థం అవ్వాలి? గ్రహించడం అనేది మనిషికి అవసరం. ఆ పాటను చూస్తాడు వీడు, పాట కాదు సాహిత్యం చూడు, సాహిత్యం చూడు, పదాల కూర్పు చూడు, అప్పటి వరకు సాధ్యం కానటువంటి ఆ సరళి చూడు, అది కదా నువ్వు చూడాల్సింది. నేను అదే చూస్తుంటా. అది ఒకటే జననం ఒకటే మరణం గెలుపు పొందు వరకు. ఎవరిది పాట? శ్రీహరిదండి, భద్రాచలం సినిమా. అవునా? బైబిల్ చెప్పలేదా దేవుడు 33 జన్మాలు 33 మరణాలు అని చెప్పాడా? గెలుపు కదా, గురి వద్దకే పరిగెత్తు చున్నాను, గెలుపు పొందు వరకు పరిగెత్తమని బైబిల్ చెప్పలేదా? చెప్పింది కదా. సాహిత్య రూపంలో నీకు అక్కడ కనపడింది. ఈ పదాలన్నీ మా నానే కదా, ఆడు పెట్టుకుంటే నేను తీసుకుని నేను పెట్టుకుంటున్నా ఇంట్లో, నా ఇష్టం. అంటే మనకి ఏం నేర్పాడు? వింటే దేవుడి పాటలే వినాలి, చదివితే వాక్యమే చదవాలి, చూస్తే కరుణావటి సినిమానే చూడాలి, ఇంకేం చూడద్దు, ఇంకేం చూడ్డాడు. ఇంకా టీవీలో ఇంటివో ఎప్పుడు చూసినా ఎవరు కనపడుతుంటుంది. ఆ క్రికెట్, ఆ సీరియల్లో సినిమా ఎప్పుడు కనపడుతుంది? దావీదు మహత్యం, సొలొమోను మహత్యం ఎప్పుడు కనపడుతుంది? దాంట్లో యోబు చరిత్ర ఏది? ఎంత బిల్డప్లు ఎక్కువ. కనుక బలహీన పరిచేది ఏదైనా ఉంటే సవాల్ అని బతికే భూమి మీద. అప్పుడు నీకు మించినటువంటి డైనోసార్ ఇంకెవడ భూమి మీద ఉండడం. అలా దేవుడు కోరుకుంటే, అంత బండగా ఉండాలని దేవుడు కోరుకుంటే, ఒరి బోధనా పద్ధతి మీరు చూడండి. కాబట్టి ప్రేమ దేవుని పిల్లరా, అవి చెబుతున్నవి. కాలము రాకమునిపే మమ్మను బాధించుటకు ఇక్కడికి వచ్చితివా. కాలం ఒకటి వస్తుంది, ఆ కాలంలో మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవాలి. అప్పుడు ఎలాగో ఆ పాశాలతో నిత్య సెకట్లో బిలవలో మాకు దెబ్బలు తప్పం, కొద్దిగానే ఫ్రీ ఉంది అని ఇప్పుడు మనం ఏం చూడాలి? పాతాళ లోకంలో కటిక చీకటి బిలములో పాశాలతో మనకి దండన సిద్ధపాటు ఉన్నది అని దెయ్యాలు చెబుతున్నాయి. అవి అనుభవించి వచ్చాయి. కాబట్టి దేవుడికి దెయ్యమైన మనమైనా ఒకటే. సో ఇక్కడ చెప్పేది ఏంటంటే, సమానంగా చూసే మనసు ఆయనకున్నప్పుడు తీర్పు కూడా సమానంగా ఉంటుంది. ఇది తెలియకుండానే సాతానుడు లోకములో అనేకులని ఈ స్కూల్లో జాయిన్ చేయించుకొని నిజాలు రాకుండా వాడు ప్రపంచాన్ని కప్పేస్తున్నాడు. అందుకే ఆయన సేవకులు నమ్మట్లేదు. మన ఒక ఆయన చనిపోయాడు కదండి, ఆయన అడ్డం పెట్టుకొని అన్నగారికి మనం అశ్వ నివాళి అర్పిద్దాం, రేపు అన్నదాన కార్యక్రమం చేద్దాం అని స్కానర్ పెట్టాడు. మ్యాక్సిమంగా 20 లక్షలు ఖర్చు వచ్చింది అని పెట్టాడు. తస్సది 2 కోట్లు వచ్చాయంట. అంటే అభిమానం. పలానా ఆయన దైవ సేవకుడు, మిషనరీ, ఆ కాలంగా ఇలా అయిపోయాడు ఆయన కృతజ్ఞతగా నా వంతుగా 1000, 1500, 3000, 5000, 500 కోట్ల రూపాయలు వచ్చేసాయి. అంతే. 20 రోజుల ముందు పోస్ట్ పెట్టి 20వ తారీఖు కల్లా కోట్ల రూపాయలు వచ్చాయి. ఖర్చు అయింది ఎంత? బస్తాలు కొంతమంది ఇచ్చారు, నూనె కొంతమంది ఇచ్చారు, బియ్యం, టెంటు రకరకాలు ఇచ్చారు, వంట మేము వండి పెడతామని వచ్చారు, అంత ఫ్రీ. కానీ 2 కోట్ల రూపాయలు ఎలా వచ్చాయి? శవాల మీద పేలాలు ఏరుకునేవాడు పాస్టర్ అయితే, శవాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయం చేసిన వాడికి ఈరోజు వచ్చింది తెలుసా మీకు? ఒకడు ఉన్నాడు రాజమండ్రిలో, గెలికేటి అట్టా యాక్టింగ్ చేసుకుంటా 5 కోట్ల రూపాయల కారు ఇచ్చారు అంతే వాడికి. రోజుగా గెలిపాడు. ఇప్పుడు మాట్లాడలే. ఇంకా ఒక దైవ సేవకుడి మరణాన్ని రాజకీయం చేస్తే నీకేమో 1 కోట్ల రూపాయల కారు, నీకేమో భోజనాల పేరుతో డబ్బు. క్యా కమాలై భాయ్, కాపర్రా యాక్టింగ్ తెలుసా? ఇప్పుడు మాట్లాడలే. ఇంకా పోయిందంతే కదా. అంటే అవుట్. నేను ఫస్ట్లో చెప్పి అమ్మగారికి ఈ కేసు ఇప్పుడు అన్నంతే. దాన్ని అడ్డం పెట్టుకొని ఎంతమంది కాపలు సంపాదించారు తెలుసా? శవాల మీద పేలారి ఇరుకుని వాడి కాపరు ఎలా అవుతాడండి? ఎలా అవుతాడు చెప్పండి? ప్రియమైన దేవుని పిల్లారా, ఎందుకు చెబుతున్నానంటే సేవకులు నమ్మట్లేదు దేవుడు.
ఎలక్షన్ మూమెంట్ వస్తే ఒక రకంగా, క్రిస్మస్ వస్తే ఒక రకంగా, లండేస్ వస్తే ఒక రకంగా, శవాల మీద ఒక రకంగా, ఇన్ని రకాలుగా బతుకుతుంటే ఇంకొకడు ఉన్నాడు. ముగిస్తాను. ఇక్కడే మన నిజాంపేటలోనే పాస్టర్ ఫెలోషిప్లో ఒక మెంబర్ ఉన్నాడు. ఆడి పేరు స్టాలిన్. ముందు 2-3 అక్షరాలు ఉన్నాయి, అవి చెప్పలే. కానీ ఆడు పాస్టర్లతో ఇంత అంత కట్టించుకొని, విశ్వాసంగా కట్టించుకొని, నీకు 10 రూపాయలు 100 రూపాయలు ఇస్తా అని ఒక బెల్ట్ చైన్లా కట్టించుకొని ఇంచుమించుగా టీవీలో కూడా వచ్చే అంత దిగజారిపోయాడు. 50 కోట్ల రూపాయల స్కామ్ జరిగింది. మీరు కూడా వినే ఉంటారు. చాలామంది డబ్బులు కట్టి 10 రూపాయలకి, 5 రూపాయలకి, 500 క్రితం, 10 క్రితం డబ్బులు కట్టి వసూలు చేసుకుని స్కామ్ జరిగింది. ఆ స్కామ్లో ప్రధాన నిందితుడు మనోడే, ఈడే. రాజీవ్ గాంధీ దగ్గర మీటింగ్ పిలిచారు నన్ను వాడిని. మొన్న రేపు జరగాలి 23వ తారీఖు మీటింగ్. నాకు ఫోన్ చేశారు, అన్న ఏంటమ్మా అన్న, ఇట్లా మీటింగ్ అనుకుంటున్నాం అన్న, మీరు ఒక రోజు మెసేజ్ చెప్పాలన్నారు. రైట్, ఓకే. 2 రోజులు అమ్మ మీటింగ్ అంటే, అన్న మేము 2 రోజులు పెట్టుకుంటున్నాం. ఓకే, నాది 2వ రోజు. అవును, మరి ఫస్ట్ రోజు ఎవరు? అదేనన్న మన ఆయన అన్నాడు కదా పాస్టర్. అన్న ఒరే ఇలాగే ఒరే వాడు స్కామ్ చేశాడని పాస్టర్ ఫెలోషిప్ నుంచి వాడిని పీకేసాం. ఆల్రెడీ టీవీని పట్టుకున్నాడు. వాడి మీద కేసులు నడుస్తున్నాయి. 50 కోట్ల రూపాయలు స్కామ్ చేశాడు. ఆ డబ్బులని ఏం చేశాడు అంటే అమెరికా ఉన్న కూతురికి ట్రాన్స్ఫర్ చేశాడు. కొన్ని 100 కుటుంబాలకు అన్యాయం చేశాడు. అలాంటి కాపరికి ఫస్ట్ ప్రసంగం మీరు ఎలా ఇచ్చారు, ఎవరిని అప్రోచ్ అయ్యి ఇచ్చారన్న. అవును కదన్నా, మేము అసలు ఒకటే చెప్తున్నా, ఆయన 2 రోజులు ఇవ్వండి, నేను రాను. వచ్చిన వాక్యం చెప్పండి, అసలుకైతే రాను. లేదా వీకేయండి, 2 రోజులు నేను చెప్తా, అంతే. సంఘాల్లో విశ్వాసం దగ్గర డబ్బులు దొబ్బేసి స్కామ్ చేసి పోలీసు వాళ్ళతో అరెస్ట్ చెయ్యి, ఇంత వ్యవహారం చేసినప్పుడు రేపు వాక్యం ఏం చెప్తాడు? డబ్బు అంటే నాకు అసహ్యం అని చెప్తాడా? ఒంటిగంట రమ్మన్నాడు నేను ఎవరికి నేను 2 దాకా బయటే ఉన్నా. నేను అన్నా రాను. విలువైన దేవుని మాటలు అలాంటి ఎదవ ముందు చెప్పడం ఇష్టం లేదు. అది చెప్పిన డిసైడ్ ఏం లేదు, ఒక్కటే ఫోన్ చేయి, మెసేజ్ చేయి, అన్న వాడు లేడు నువ్వేరా, లేదంటే వాడు తీసేసి వేరే వాళ్ళని పెట్టావు నువ్వేరా, అంతే. లేదన్నా వాడు ఉంటాడులే, తీసేయన్న. ఇంకా ఏం తెలియలా. ప్రియమైన దేవుని పిల్లారా, మీరు ఆలోచించండి. ఇలాంటివి ఎన్నైనా చేయొచ్చండి, కానీ ఒక కాపరిగా ఎదుటివాడి సొమ్ము మీద దృష్టి పెట్టడమో, మనీ మీద దృష్టి పెట్టడమో జరిగితే అది ఎప్పటికీ మంచి పద్ధతి కానే కాదు. దేవుడు ఒప్పుకోడు. కాబట్టి మమ్మును బాధించుటకు ఎక్కడికి వచ్చితివా అని కేకలు వేశారు. అందుకనే దెయ్యాలు నమ్మి వణుకుచున్నవి. పాతాళ లోకములో దెబ్బ నిత్య పాశాలతో నిత్య శిక్ష దండన ఉన్నది అని వాడికి తెలుసు. అవి మనం కూడా పొందుకోవాలనుకుంటే సత్య సంబంధమైన లోతైన మాటలు తెలియకూడదు. కాబట్టి కంటి నొప్పి కానించి ఒంటి నొప్పిలో ఉన్న ప్రతిదాన్ని వాక్యాలు చెప్పి సముదాయించి దాన్ని సరిదిద్దితే మనిషి సరిపోతాడు, ఆగిపోతాడు, మనిషి గ్లామర్ను కోరుకుంటాడు. చాలామంది చూడండి, అర్థం ముందు నిలబడి చూస్తుంటారు, ఏంటి జుట్టు పలసం పడింది, వయసు వస్తే పలసం పడదా? ఒకసారి బాడీ డిహైడ్రేట్ అవుద్ది, చెప్ప కింద గమ్ము ఉంటుంది, ఆ గమ్ము లేయర్ తగ్గిపోద్ది, ఆటోమేటిక్గా ఊడిపోయే ఛాన్స్ ఉంటుంది. అది కొన్ని అలవాటు వల్ల కూడా కొన్ని ఊడిపోతాయి, కొన్ని జీన్స్ వల్ల ఊడిపోతుంటాయి. కొంతమంది కాపాడుకుంటారు కాబట్టి నిలబడతాయి. ఎంతమంది కాపాడుకున్నా కొన్ని జీన్స్ ప్రభావంతో అన్నీ పోతుంటాయి. అది ఇప్పుడు దీని మీద ఎందుకు వచ్చింది దృష్టి? దీని మీద ఎందుకు వచ్చింది? అదంటే మనకి ఇష్టం, అందుకు అక్కడికి వచ్చింది. ఇప్పుడు ఈ బలహీనత ఎవరో తెలిసిపోయింది? పాస్టర్ గారు తెలిసిపోయింది. అప్పుడే టంతన అట్లంతే. అది బెల్లంపల్లి ప్రవీణ్ అదే పని. జుట్టు నీకు సంసోన్లాగా మనుషుని గక్క. సంసోనికి ఎందుకు మొలిసింది? ఆయనకు బట్టతలు కాదు కదా, ఆయన బలం ఉందని తెలిసిపోయిన దెలీలా గుండు గీయించింది కదా. దేవుణ్ణి అడిగితే మళ్ళీ జుట్టు ఇచ్చాడు కదా. అది ఇప్పుడు మనం గుండెత్తాం, దేవుణ్ణి అడుగుతామా? దేవుడు అడగకముందే గుండెత్తాం, దేవుడు అడగకముందే మళ్ళీ మనకెత్తున్నాడు. కానీ సంసోను విషయంలో ఏమైంది తెలుసా? ఉన్న జుట్టు దేవుడికి తీసేశారు, కానీ దేవుణ్ణి అడిగి మళ్ళీ జుట్టు మలిపించుకున్నాడు ఆయన. బట్టతలు కాదు ఆయనది.
బలం అందుట్లో ఉన్నది. నాజీరు చేపట్ట వ్యక్తి బలం దాంట్లో ఉంది, అది పోయింది, మళ్ళీ అడిగాడు. ఇప్పుడు ఈ బట్టతలోడికి ఆ సంసోనికి ఏం సంబంధం? 2 ఏళ్ళు అవుతుంది, ఇప్పటికీ జుట్టు రాలా, ఎట్లాగే ఉంది మొత్తం. ఏమైందండి? అదేదో వచ్చే కదా, అవి పెట్టించుకుంటే అయిపోద్ది. ఒక 5,000 పెట్టి 4-5 రకాలు తెచ్చుకొని, నీకు అంతగా ఇంట్రెస్ట్ ఉంటే జుట్టు మొలుసుని గాక్క. నేను దాన్ని ఏమంటారు, వాగ్దానం చేశానా లేకపోతే ప్రవశించాను, నీకు వచ్చేద్దన్నా అంతే. 2 ఏళ్ళ జుట్టు కదా, ఏమి రాలి, ఇంకా పోతుంది. ఎందుకంత జుట్టుతో ఏం పని? ఎలీషా గారు దైవజనుడు, ఆయన పిల్లగాళ్ళందరూ బోడోడు అనేవాళ్ళు. ఏ రోజైనా ప్రార్థించి, ప్రభువా ఈ మాటలో భరించలేకపోతున్నా, నాకు జుట్టి ప్రభువా అన్నాడండి? సహజంగా వస్తుంటే ఊడుతుంటాయి, వాడితే నీకెందుకు? అది ఒక దైవజనుడే జుట్టు అడగలేదు, నువ్వెవడరా జుట్టు మనిషిని అడగటానికి? ఈ బోధ మనకి ఏమనిపించింది అంటే, అమ్మయ్యా సమ్మకం అనిపించింది. అంటే మనకి ఏదైతే అనుకూలంగా ఉంటుందో, మనకి ఏదైతే అవసరం ఉంటుందో అది కాపరి చెబితే మనకి హ్యాపీ. అలాంటి కాపర్లు అనేక మంది ఉన్నారు. ఇక్కడ కాదు, సర్వలోకం. లాస్ట్ మాట 12:9 ప్రకటన. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాదనియు సాతాననియు పేరు గల ఆది సర్పమైన ఆ మహాఘట్ట సర్పము పడద్రోయబడును. అది భూమి మీద పడద్రోయబడును, దాని దోతలు దానితో కూడా పడద్రోయబడిరి. సర్వలోకమును మోసపుచ్చుచు యావత్ ప్రపంచంలో ఉన్న అనేక మంది బోధకులు దీని బారిన పడ్డారు. వీళ్ళు బోధించేది మొత్తం శరీర సంబంధమైన బోధే, మనుషులకి అనుకూలమైన బోధే, మనుషులకి అవసరమైన బోధే. ఆత్మకు సంబంధించిందో, ఆత్మ అవసరమో గుర్తెరగని బోధకుల సంఖ్య ఎక్కువ అవుతున్న తరుణములో, దేహం మీద దృష్టి ఎక్కువై బోధిస్తున్న విధానంలో ఆత్మ బాధ గురించి ఎవడు చెప్పగలడు? ఆత్మకు ఒక బాధ ఉందని, అది కలకాలం ఉంటుందని తప్పించుకోవాలని బోధిస్తున్న బోధని ఎంతమంది వినగలరు? ప్రశ్నించుకోవాలి. అలాంటి వారి సంఖ్య ఎంత ఉంది లోకంలో? ప్రశ్నించుకోవాలి. భూమి మీద పడద్రోయబడిను, దాని దూతలు దానితో కూడా పడద్రోయబడేది. అంటే సాతాను, ఘటసర్పము, అపవాది అనే పేరు గలది పడింది, దాని దూతలు కూడా పడ్డవి. ఆ దూతలే 2 కొరింథీ 11:14 వాని పరిచారకులు నీతి పరిచారకుల వేషము ధరించుకునే గొప్ప సంగతి కాదు. కనుక చాలా సంఘాలలో శరీర సంబంధమైన శరీరపరమైన బాధల గురించి, బంధాల గురించి, కష్టాలు, బాధలు, కుటుంబ ఇబ్బందులు, అయ్యా నా కోళ్ళని మంచి చూడలేదు, ప్రార్థన చేస్తే చూసిద్దా? నువ్వు కోడల్ని కూతురులాగా చూస్తే బాగుంటుంది. ఏ అత్త అయినా ఇప్పటి వరకు కోడల్ని కూతురులాగా చూడాల ప్రపంచ చరిత్రలో. ఈవెన్ ఇందిరాగాంధీ కూడా సోనియా గాంధీని టార్చరే పెట్టిందంట. అత్తగాంగంలో కొమ్ములు వచ్చేస్తాయా? ఒక ఆడబిడ్డ మన ఇంటి రాగంలోనే ఇదైపోద్దా? మరి మన కూతురు కూడా వేరే ఇంటికి వెళ్తుంది కదా, ఆమె కూడా అలాగే చేయాలా? ఏ ఇంట్లో చూసినా అత్త కోళ్ళ పోరేనా? అత్త కోడలు అమ్మ బిడ్డలాగా ఎప్పుడు ఉంటారు చెప్పండి? అలా ఉండే వాతావరణం సంఘంలో మనం నేర్పాలి కదా. ప్రతి సంఘంలో ఈ బోధ జరగాలి కదా. ఒక ఇంటికి వెళ్ళినప్పుడు అత్త అమ్మే, అటు నుంచి వచ్చింది బిడ్డలాగే చూడు. ఆహా, కూతురికేమో మంచిగా ఉంటుంది, వాళ్ళకేమో ఇష్టం వచ్చింది కొనుక్కొని చెప్పింది. తెలుసా? ఇప్పటికీ ప్రజెంట్ కూడా అదే ట్రెండ్. అప్పుడు అత్త వయసు తరిగిపోతుంటే కోడలు రాసి రంపానే పెట్టింది, ఎందుకంటే నువ్వు ఫస్ట్లో పెట్టావు కదా మరి కాదా? ఈ బాధల గురించి కాడికి వస్తారు. ఏనేం చేస్తాడు? ప్రభా వీళ్ళ బాధలు తీర్చు ప్రభా. కాదు, రూతు నయోమి నువ్వేం చెప్పగలవు చెప్పు? రూతు నయోమి గురించి ఏం చెప్పగలవు చెప్పు? చెప్పలేవు. నయోమి అత్త, రూతు కోడలు. ఏ రోజు అలా చూడలేమే, ఏ రోజు చూడలే. వీటి గురించి ప్రసంగం ఎందుకు చేయడు? అది నేటి వీటికి ఎందుకు అన్నదో అది. కనుక ఆ బలహీనత ఉన్నంత వరకు కాపరి బలంగానే బాగా కానుకలు వెక్కేస్తారు కాబట్టి అత్తాకోళ్ళ సమస్య అనగానే ప్రార్థన చేద్దాం అంతే.
కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, వాని పరిచారకులు లోకములో బోధకులుగా ఉండటం వలన బైబిల్లో ఉన్న దేవుని యొక్క వాక్య స్పర్శ ఆత్మకు తాకకపోవటం వలన ఈ రోజున ఆత్మ కటకటాల పాలవుతుంది, నరకానికి దగ్గరగా వెళ్ళిపోతుంది. అది ఎందుకు? వాడు స్కూల్లో ఉన్న వాళ్ళంతా ఇదే కదా మరి. నిజాన్ని చెప్పరు, వాస్తవాన్ని చెప్పరు, నిజాన్ని చెప్పే స్థితిలో వాళ్ళు ఉండరు. నిజం చెబితే కానుకలు రావు. అది నిజం చెబితే కానుకలు రావు. వచ్చే సంవత్సరం కల్లా నీ అల్లుడు మనసు మారి నీ కూతురుని బాగా చూసుకుంటాడు. అమ్మయ్య, నా కూతురు బాగుండాలి అని. వచ్చే సంవత్సరం కల్లా నీ కోళ్ళ మనసు మారి అత్తగా నేను బాగా చూసుకుంటుంది. అమ్మయ్య, నా కోళ్ళ అంటే ఎడుగుడు నీకే జరగాలి మేలు. అది వాళ్ళ మనసే మారాలి. అది ఒక లోపం అనిపించినా మంద కాకపోయినా మనమే ఒక అడుగు తగ్గి వెనకడుగేస్తే వాళ్ళు ఆటోమేటిక్గా 2 అడుగులు తగ్గుతారండి. తప్పు అక్కడ మంది కనపట్ల, తగ్గుదాం, ఒక అడుగు వేద్దాం వెనక్కి, తప్పేముంది? 2 అడుగులు వేద్దాం వెనక్కి, తప్పేముంది? అలా ఆలోచిస్తారు. ఇది బైబిల్ బోధ, ఇది క్రీస్తు బోధ. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, వాడు బోధకులు ఈ రోజున యాక్టింగ్ మామూలుగా మొదలు పెట్టట్లా. దాంట్లో అనేక మంది పిల్లలు జాయిన్ అయిపోతున్నారు యాక్టివ్ స్కూల్లో. వీళ్ళంతా రేపు పొద్దుపూట ప్రీచర్స్ అయ్యి లోకానికి వస్తే దెయ్యాల గుంపు సమాజం మీద పడి ఆత్మల్ని ఒలుసుకు తింటుంటే పరిస్థితి ఎలా ఉంటుందో దేవుడికి బాగా తెలుసు. ఊరుకుంటాడా? ఊరుకున్నాడా? వచ్చేవారు ప్రార్థించుకుందాం.